వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం గ్రామ సచివాలయానికి సంబంధించి పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. టెస్ట్ సిరీస్కి సంబంధించి మన వాళ్ళు చాలామంది ఈ టెస్ట్ సిరీస్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు అడగటంతో ఎక్స్ప్లెనేషన్ సిరీస్ కూడా మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. అయితే ఎవరైతే పీడిఎఫ్ని కానీ లేదా టెస్ట్ సిరీస్ని కానీ పర్చేజ్ చేయలేదో వాళ్ళు క్రింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్కి సంబంధించి లేదా టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో. ఆ లింక్ని మీరు ప్రెస్ చేసి అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయవచ్చు. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే క్రింద ప్రొవైడ్ చేసినటువంటి ఎస్విఆర్ అకాడమీ నంబర్కి మీరు కాల్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. అయితే ఈ టెస్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ ఒకసారి మనం గమనిస్తే దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకొని ముఖ్యమైన టాపిక్స్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్లో. సెకండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్కి మనం వెళ్తే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, ఇది హెల్త్కి సంబంధించి. క్రింది వాటిలో భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర కోవిడ్-19 ట్రాకింగ్ అప్లికేషన్ ఏది? సో కోవిడ్-19 మనకు తెలుసు, కోవిడ్-19 అనేది డిసీజ్ నేమ్, SARS-CoV-2 అనేది వైరస్ నేమ్. అంటే సార్స్ లక్షణాలు ఉన్నటువంటి సెకండ్ వైరసే SARS-CoV-2. ఈ SARS-CoV-2 వల్లనే కోవిడ్-19 అనే వ్యాధి మనకి వస్తుంది. సో దీన్నే మనం కరోనా అని చెప్తున్నాం. కరోనా అనేది 7 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. ఆ 7th టైపే సార్స్ కరోనా వైరస్ 2. సార్స్ దేనివల్ల వస్తుందంటే సార్స్ కరోనా వైరస్ 1. సో ఇది వైరసెస్ గురించి. SARS-CoV-2 వైరస్ వలన మనకు వచ్చే డిసీజ్ కోవిడ్-19 డిసీజ్. సో WHO ఈ డిసీజ్కి నేమ్ ఇచ్చింది, దీన్ని కోవిడ్-19 అంటారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను దీన్ని పాండమిక్ మహమ్మారిగా ప్రకటించింది. ఎప్పుడు మహమ్మారిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటిస్తుందంటే ఆ డిసీజ్కి అంటే ఆ వ్యాధికి వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ ట్రీట్మెంట్ కానీ లేనప్పుడు దాన్ని పాండమిక్గా డిక్లేర్ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది కోవిడ్-19 గురించి. ఇండియా కోవిడ్-19 ట్రాకింగ్ కోసం తీసుకొచ్చినటువంటి స్పెషల్ యాప్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఆరోగ్య సేతు యాప్. ఈ ఆరోగ్య సేతు యాప్ వల్ల మనం కోవిడ్-19 ఎక్కువగా ఉన్న జోన్ని రికగ్నైజ్ చేయొచ్చు. కోవిడ్-19 పేషెంట్స్ కనుక ఎక్కడైనా ఉంటే అటువైపు వెళ్ళకోకుండా అంటే ట్రాకింగ్, సర్వేలెన్స్ ఇవన్నీ కూడా ఆరోగ్య సేతు యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ ఏరియాలో కోవిడ్-19 కేసెస్ ఎక్కువగా ఉన్నాయో. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ డీటెయిల్స్ కూడా ఆరోగ్య సేతు యాప్లో అడుగుతుందన్నమాట. మీరు వాలంటరీగా సహాయం చేయడానికి కానీ లేదా కోవిడ్-19కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి కానీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. అందుకని అందరూ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్కి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవుతుందన్నమాట. సో అయితే ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర కోవిడ్-19 ట్రాకింగ్ అప్లికేషన్ ఏదంటే ఆరోగ్య సేతు. సెకండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంటే WWF అంటారు. ఇండియా రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? ఇండియాకి సంబంధించి వరల్డ్ వైడ్ ఫండ్ ఆర్ వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ అంటారు, దీన్ని వరల్డ్ వైడ్ ఫండ్ అంటారు మేజర్గా WWF. దీనికి సంబంధించి ఇండియా నుంచి ఎవరు రాయబారిగా నియమించబడ్డారంటే సినీ నటి దీపికా పదుకొనే. మనకి ఇది స్టాండర్డ్. అయితే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ WWF గురించి మనం ఒకసారి చూస్తే దీని యొక్క హెడ్ క్వార్టర్ గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ 1961లో ఫామ్ అయింది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రొటెక్షన్. అంటే అంతరించిపోతున్నటువంటి జీవజాతులని, అది మొక్కలు కానీ మేజర్గా జంతువులు, అంతరించిపోతున్నటువంటి జంతువుల సంరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, అంతరించిపోతున్న జాతుల సంరక్షణ. ఎగ్జాంపుల్ చూడండి, మీకు ప్యాంగోలిన్.
సో ఈ ప్యాంగోలిన్ నుంచే కోవిడ్-19 వచ్చిందన్నట్టుగా కొన్ని మనకి స్టడీస్ చెప్తున్నాయి. బ్యాట్స్ ప్యాంగోలిన్ నుంచి వచ్చిందని, కొన్ని బ్యాట్స్ నుంచి కొన్ని వచ్చిందని, అంటే గబ్బిలాల నుంచి ఈ ప్యాంగోలిన్ నుంచి వచ్చిందని ఇలా చెప్తున్నారు. ఈ ప్యాంగోలిన్ అనేది ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట, అంతరించిపోతున్న జాతులు. ఆ జాతులు ఈ ప్రపంచంలో ఎగ్జిస్ట్ అవ్వలేక లేదా మనం వాటిని చంపేయటం వలన ఇవి ప్రపంచం నుంచి అంతరించిపోతూ ఉంటాయి. సో వాటిని ఈ అడాప్టేషన్ కుదరదనమాట ఈ ఎన్విరాన్మెంట్కి. అలా అంతరించిపోతున్నటువంటి జాతులని పరిరక్షించడానికి, వన్యప్రాణులను సంరక్షించడానికి ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, సో WWF, ఈ ఫండ్లో వచ్చిన మనీని వన్యప్రాణుల సంరక్షణకి మరియు అంతరించిపోతున్న జాతుల సంరక్షణకి ఉపయోగించడం జరుగుతుంది. అదే WWF. దీని మెయిన్ హెడ్ క్వార్టర్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంది. సో అది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ గురించి మనం తెలుసుకోవాల్సింది WWF. సెకండ్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్ మీద, ఆన్సర్ ఏ. థర్డ్ క్వశ్చన్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, CCEA అంటే ఏంటంటే ఇది ఒక ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి, అంటే దేశంలో ఆర్థిక పరిస్థితుల గురించి, ఇండియన్ ఎకనామికల్ సిచ్యువేషన్ గురించి రివ్యూ చేసే ఒక కమిటీయే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, CCEA. ఇటీవల ఏ వర్గం బ్యాంకుల కోసం 1340 కోట్ల రూపాయల పునర్వియోగానికి ఆమోదం తెలిపింది? అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆన్సర్ సి. సింపుల్ అండి. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఎకనామీని రివ్యూ చేస్తూ ఉంటుంది, ఎకనామిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక మెయిన్ కమిటీ అన్నమాట ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. సో ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజరీ బాడీగా కూడా ఇది ఉంటుంది ఎకనామిక్ అఫైర్స్ గురించి. అయితే రీసెంట్గా కోవిడ్-19 సిచ్యువేషన్లో రూరల్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి లోన్స్ అవసరం అవుతాయి అన్నమాట. అలా రూరల్లో ఎక్కువగా వర్క్ చేసే బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో మనం ఎకానమీ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇక్కడ మన మనం ఆన్లైన్ కోర్సులో మనం గ్రూప్ 2, గ్రూప్ 1 ఎకానమీలో మాట్లాడుకున్నాం. దాంతోపాటు గ్రామ సచివాలయం ఎకానమీలో కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైనా గ్రూప్ 2 ఇంట్రెస్ట్ ఉన్నా, గ్రూప్ 1 ఇంట్రెస్ట్ ఉన్నా, ఎకానమీకి సంబంధించిన సపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి, వాటిని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. SVRacademy.inలోకి వెళ్ళి అక్కడ మీరు ఎకానమీ కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా మీకు కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తారు ఎకానమీ మాడ్యూల్కి సంబంధించి. ఎకానమీ మీకు సపరేట్గా గ్రూప్ 2 ఎకానమీ ఇవ్వటం జరిగింది, గ్రూప్ 1 ఎకానమీ ఇవ్వటం జరిగింది. సో అందుకని గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఎకానమీ కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే కోవిడ్-19తో సఫర్ అవుతున్నప్పుడు రూరల్ పీపుల్కి మనీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి లోన్ ఫామ్లో ఎక్కువగా ఇచ్చే బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. అలాంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంచాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ దగ్గర ఉందన్నమాట. అందుకోసమని రీజనల్ రూరల్ బ్యాంక్స్కి లిక్విడిటీ షార్టేజ్ రాకోకుండా వాటి వినియోగానికి కొంత మనీని కేటాయించడం జరిగింది ఉపయోగించుకోవడానికి. సో థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ సి. నెక్స్ట్ 6th క్వశ్చన్ బ్రౌజర్లో ట్యాబ్ను మూసివేయడానికి కింది వాటిలో ఏదో ఉపయోగిస్తారు? అంటే మనం ఓపెన్ చేసిన విండో ట్యాబ్ ఏదైతే ఉందో, సపోజ్ www.SVRacademy.in అని ఓపెన్ చేశారు, దాంట్లో కోర్సుని పర్చేజ్ చేశారు మీరు. ఇప్పుడు ఆ విండోని క్లోజ్ చేయాలి, Ctrl+W ప్రెస్ చేస్తారు, అంటే ఆ విండో క్లోజ్ అవుతుంది. ఒకవేళ మీరు Ctrl All అని ఉంది, ఇక్కడ Ctrl+A అంటే ఆ విండోలో ఉన్నటువంటి మీరు సపోజ్ ఏదైనా ఒకటి కాపీ చేద్దాం అనుకుంటున్నారు, అది మొత్తం Ctrl+A అని కొడితే అది మొత్తం కాపీ అవుతుంది. సో మళ్ళీ తీసుకెళ్ళి Ctrl+V అని కొడితే అక్కడ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ Ctrl+T అని మీరు ప్రెస్ చేస్తే న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, కొత్త ట్యాబ్ ఏదైనా మీరు సెర్చ్ చేయడానికి కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ట్యాబ్ని మూసివేయడానికి యూజ్ చేసే బటన్ Ctrl+W. సో 6th ఆప్షన్ సి. సో ఉన్న ట్యాబ్ని క్లోజ్ చేయడానికి యూజ్ చేసే ఆప్షన్ Ctrl+W, ఆప్షన్ సి. 7th కూడా కంప్యూటర్కి సంబంధించింది. ఫైండ్ విండోను తెరవడానికి, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ చూస్తున్నాం, దాంట్లో SVR అకాడమీని సెర్చ్ చేయాలనుకోండి. సో అప్పుడు మనకి Ctrl+F లేదా Ctrl+F5 లేదా F5ని మీరు ప్రెస్ చేస్తే ఫైండ్ ఆప్షన్ వస్తుంది. నార్మల్గా అయితే F5 కాకుండా Ctrl+F ప్రెస్ చేసినా కానీ ఫైండ్ ఆప్షన్ వస్తుంది అనమాట. మీకు ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ని అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో 7th ఆప్షన్ డి. 10th
ఎయిత్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సెప్టెంబర్ 10న స్పేస్ ఎక్స్ ప్రయోగించిన భారీ అంతరిక్ష నౌక ఏది? సో ఇక్కడ స్పేస్ ఎక్స్ అనేది ఎవరు? సో ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యుఎస్ఏ, అమెరికాకు సంబంధించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీయే ఈ స్పేస్ ఎక్స్ అనేది అనమాట. సో ఈ స్పేస్ ఎక్స్ ప్రయోగించిన వాహక నౌక పేరు ఏంటంటే ఫాల్కాన్ 9 రాకెట్. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ మీకు యూట్యూబ్లో మనం కవర్ చేసాం మొత్తం. ఒకసారి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావాలంటే మన ఆన్లైన్ కోర్సెస్లో ఇవ్వటం జరిగింది. సో స్పేస్ ఎక్స్కి సంబంధించిన రాకెట్ ఫాల్కాన్ 9 రాకెట్ అనమాట. ఇది రీయూజబుల్ స్పేస్ రాకెట్. రీయూజబుల్ రాకెట్ అంటే ఏంటంటే దీన్ని మళ్ళీ పునర్వినియోగం చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఇండియా దగ్గర ఉన్న పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని మళ్ళీ మనం పునర్వినియోగం చేసుకోలేమన్నమాట. సో ఇవి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇస్రో దగ్గర ఉన్నటువంటి స్పేస్ వెహికల్స్. ఇస్రో రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. వీటిల్లోనే పవర్ఫుల్ ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 3. సో దీన్ని ఎలిఫెంట్ అంటారు, అంటే హెవీ వెయిట్ని మోసుకెళ్ళడానికి ఉపయోగించేది జిఎస్ఎల్వి మార్క్ 3. సో మీకు సోయజ్ రాకెట్ అని ఎవరైనా వినిపిస్తే అది రష్యాకి సంబంధించిన రాకెట్. డెల్టా రాకెట్ అని మీకు వినిపిస్తే అది యుఎస్ఏకి సంబంధించిన రాకెట్. తర్వాత లాంగ్ మార్చ్ రాకెట్ అని ఎక్కడైనా వినిపిస్తే అది చైనాకి సంబంధించిన రాకెట్. సో ఇక్కడ మనం స్పేస్ ఎక్స్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. దీని సిఇఓ ఎలాన్ మాస్క్, దీన్ని ఫౌండర్. సో ఇది ఒక ప్రైవేట్. రీసెంట్గా స్పేస్ ఎక్స్ నాసా కలిసి కూడా మానవ సహిత యాత్ర చేసినాయి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని నిర్వహించింది. 2 వ్యోమగాములు, 2 స్పేస్ సైంటిస్టులు, 2 ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపించడం జరిగిందనమాట. అంతరిక్ష కేంద్రంలోకి 2 వ్యోమగాములను రీసెంట్గా పంపించింది. కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎవరెవరు? నాసా, స్పేస్ ఎక్స్ కలిసి. సో ఈ స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ, నాసా అనేది గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యూఎస్ఏ, స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఇన్ యూఎస్ఏ. సో మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో. మనం ఓన్లీ ఇండియాలో గవర్నమెంట్లోనే నడుస్తుంది స్పేస్ ఏజెన్సీ అని. రీసెంట్గా ఇస్రో డైరెక్టర్ శివన్ ఏం చెప్పారంటే ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా మేము ఆహ్వానిస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. సో 9th క్వశ్చన్ ఆప్షన్ బి, 8th క్వశ్చన్ ఆప్షన్ బి. 10th క్వశ్చన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫండ్ అంటే కొంత మనీ ఉంటుంది. గ్రీన్ క్లైమేట్ అంటే ఈ వాతావరణం సుస్థిర అభివృద్ధిగా ఉండటం కోసం, వాతావరణంలో విషవాయువులు రిలీజ్ కాకుండా ఉండటం కోసం ఈ ఫండ్ను ఉపయోగిస్తారు. అదే గ్రీన్ క్లైమేట్. గ్రీన్ క్లైమేట్ అంటే అంతా పచ్చగా ఉండాలి. అంటే ఏంటి? విషవాయువులు కానీ వాతావరణ కాలుష్యం జరగకోకుండా ఉండాలి. అదే గ్రీన్ క్లైమేట్ అంటే. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఆ ఫండ్ని గ్రీన్ క్లైమేట్ కోసం ఉపయోగిస్తారు. ఎక్కడంటే మేజర్గా క్లైమేట్ చేంజెస్తో సఫర్ అవుతున్న డెవలపింగ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఇబ్బంది పడతా ఉంటే ఆ దేశాలకి ఫండ్నిచ్చి గ్రీన్ క్లైమేట్ని నెలకొల్పడానికి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఉపయోగపడుతుంది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్ సాంగ్దోడాంగ్ సౌత్ కొరియాలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్. ఇది 2010లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో 194 గవర్నమెంట్స్ పార్టిసిపేటరీ కంట్రీస్గా ఉన్నారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, గ్రీన్ హౌస్ వాయువుల యొక్క ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం. సో అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ అవైలబిలిటీస్ని తీసుకురావడం. అడాప్టేషన్ అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ ప్రాంతానికి అడాప్ట్ అవ్వడం. మిటిగేషన్ అంటే జరగవుతున్నటువంటి వాతావరణ మార్పుల్ని తగ్గించడం. సో అడాప్టేషన్, మిటిగేషన్ అనే స్ట్రాటజీస్ని ఇది అడాప్ట్ చేసుకుంటుంది. ఇది గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే. సో ఇది ఎప్పుడు ఇనిషియేట్ చేయబడిందంటే 2010 ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సమావేశంలో భాగంగా ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని 2010లో ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. సో 10th ఆప్షన్ బి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ 12th క్వశ్చన్. సార్క్ సభ్య దేశాల నాయకుల మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్-19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయడానికి ఏ దేశం ప్రతిపాదించింది? అబ్సల్యూట్లీ ఇండియానే. కోవిడ్-19 రాగానే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సార్క్ దేశాలు, అంటే భారతదేశానికి ఇవి బౌండరీ కంట్రీస్ అనమాట. అంటే భారతదేశ ఇమీడియట్ నైబర్స్, ఇండియన్ ఇమీడియట్ నైబర్స్. సో సార్క్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 8 కంట్రీస్ ఉన్నాయి. అంటే దక్షిణాసియా దేశాల
సహకార కూటమి ఇది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా దేశాల సహకార కూటమి ఇది. ఈ సార్క్ కంట్రీస్ 8 ఉంటాయి. మీరు ఇటువైపు నుంచి మొదలు పెడితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత నేపాల్, భూటాన్, మయన్మార్, తర్వాత శ్రీలంక, మాల్దీవ్స్, ఇవన్నీ కూడా సార్క్ కంట్రీస్, 8 కంట్రీస్. ఈ సార్క్ కంట్రీస్తో ఈ 8 కంట్రీస్ కలిసి ప్రైమ్ మినిస్టర్ వర్చువల్ కాన్ఫరెన్స్ చేసి మనం అందరం కలిసి కోవిడ్-19 ఎదుర్కోవటానికి సో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని ఆ మనీని ఉపయోగించుకుందాం ఈ 8 కంట్రీస్ అని సార్క్ దేశాలకి ప్రతిపాదన చేశారు. అది ఇండియా ప్రతిపాదన చేస్తుంది. సో 12th క్వశ్చన్ ఆప్షన్ బి. నెక్స్ట్ 13th క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అత్యధికంగా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి అనేది ఇండియా యొక్క సక్సెస్ఫుల్ లాంచింగ్ వెహికల్ అనమాట. దీన్ని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటారు. ఇది లో వెయిట్ ఉన్నటువంటి శాటిలైట్స్ని, అంటే తక్కువ బరువు ఉన్న కృత్రిమ ఉపగ్రహాలని లో ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళడానికి, అంటే దాదాపుగా 600 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు. తక్కువ బరువు ఉన్నప్పుడు మనం పిఎస్ఎల్వి ఉపయోగిస్తాం, ఎక్కువ బరువు ఉన్నప్పుడు జిఎస్ఎల్వి ఉపయోగిస్తాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్లో యూట్యూబ్లో ఎస్విఆర్ అకాడమీలో ఉంది. ఒకసారి అక్కడ నుంచి చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి మనకి ఎగ్జామ్లో. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కన్నా కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే 104 ఉపగ్రహాలను అత్యధికంగా ప్రయోగించినటువంటి పిఎస్ఎల్వి ఏంటంటే పిఎస్ఎల్వి C-37. ఈ పిఎస్ఎల్వి C-37 అనేది ఒకేసారి 104 ఉపగ్రహాలని కక్షలో ప్రవేశపెట్టింది. అంటే ఎర్త్ ఇలా తీసుకుంటే మీకు ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ ఆర్బిట్లో 104 శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 15th ఫిబ్రవరి 2017 ఈ ప్రయోగం చేశారు. దాదాపుగా ఈ 104 ఉపగ్రహాల్లో 3 మాత్రమే ఇండియాయి, 101 వేరే దేశాలే. ఈ 101లో దాదాపుగా 80 నుంచి 85 ఉపగ్రహాల వరకు యుఎస్ఏకి సంబంధించినయే. సో ఈ 104 ఉపగ్రహాల మొత్తం బరువు 1378 కేజీలు. పిఎస్ఎల్వి మ్యాక్సిమం 2250 కేజీల వరకు అంతరిక్షంలోకి మోసుకెళ్ళగలుగుతుంది అనమాట. సో పిఎస్ఎల్వి క్యారింగ్ కెపాసిటీ ఎంతంటే 2250 కేజీ. ఇక్కడ 104 శాటిలైట్స్ అన్నీ కలిపి కూడా 1378 కేజీసే, 1378 కేజీలే. అదేంటండి 104 శాటిలైట్లు అంత తక్కువ బరువు ఎలా ఉన్నాయంటే చాలా వరకు నానో శాటిలైట్స్ ఇవన్నీ కూడా. కానీ ఇండియా మేజర్గా ఫస్ట్లో ఉంది. అంటే ఇన్ని శాటిలైట్స్ని ఎట్ ఏ టైము ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇన్ని శాటిలైట్స్ని ఒక్కొక్క కక్షలో ఒక్కొక్క శాటిలైట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. కృత్రిమ ఉపగ్రహాలని 104 కృత్రిమ ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రవేశించి ఆర్బిట్ అంటే కక్షలో ప్రవేశపెట్టడం అనేది అంత సామాన్యమైన విషయం ఏం కాదు, ఎంత బరువు ఉన్నప్పటికీ కూడా అవి. సో అందుకని ఇండియా టాప్ కంట్రీగా మారింది 104 ఆర్టిఫిషియల్ శాటిలైట్ని ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేసి. సో పిఎస్ఎల్వి C-37 ఆప్షన్ 13 ఆప్షన్ ఏ. నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్ 14th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది ఈమెయిల్ చిరునామా యొక్క సరైన ఫార్మాట్? ఈమెయిల్కి సంబంధించినటువంటి సరైన ఫార్మాట్ ఏదని అడుగుతున్నారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను. 14th క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 20th క్వశ్చన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి జీవ వైవిధ్యంపై సమావేశం ఈ క్రింది వాటిలో ఏది సూచించబడుతుంది? అంటే జీవ వైవిధ్యం గురించి ఏ సమావేశంలో మాట్లాడారంటున్నారు? బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంటే ఏంటంటే బయోడైవర్సిటీ అనే వర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో. బయోడైవర్సిటీ అంటే ఏంటంటే సపోజ్ ఒక ఏరియాలో యానిమల్స్ ఉన్నాయనుకోండి, ఒకటే యానిమల్ చాలా ఎక్కువగా ఉండటం బయోడైవర్సిటీ కాదు. డిఫరెంట్ యానిమల్స్ హైయెస్ట్ పాపులేషన్, అంటే యానిమల్స్ అన్నీ కూడా చాలా రకాల యానిమల్స్ ఉండాలి, వాటిలో కూడా పాపులేషన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకోండి, దాన్ని బయోడైవర్సిటీ అంటారన్నమాట. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటంటే ఇండియాలో హిమాలయన్స్, వెస్టర్న్ ఘాట్స్. ఈ హిమాలయాలు మరియు పశ్చిమ కనుమల్లో మీకు అనేక రకాలైన జంతువులు, అనేక రకాలైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అంటే సో స్పీసీస్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే జంతువులు ఉంటే అనేక రకాలైన జంతువులు, ఒక జంతువు ఎక్కువ పాపులేషన్ ఉండటం కాదు, అనేక రకాలైన జంతువులు, అనేక రకాలైన మొక్కలు, దీన్ని బయోడైవర్సిటీ అంటారు. ఈ బయోడైవర్సిటీ అనే మీద సమావేశం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇది COP10 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 10లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ జరిగిందనమాట.
సో 1992 ఎర్త్ సమ్మిట్ జరిగినప్పుడు మనకి రియో డియో జనారియోలో ఈ బయోడైవర్సిటీ గురించి మాట్లాడారు. సో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి అనే ప్రోటోకాల్ కూడా మనకు వచ్చింది అక్కడ. సో దీన్ని నగోయా ప్రోటోకాల్ అని కూడా అంటారు. కార్టిజినా ప్రోటోకాల్ అన్నా, నగోయా ప్రోటోకాల్ అన్నా, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి, నగోయా ప్రోటోకాల్, కార్టిజినా ప్రోటోకాల్, ఈ 3 ప్రోటోకాల్ కూడా దేని గురించి మాట్లాడతాయి అంటే బయోడైవర్సిటీ గురించి మాట్లాడతాయి, జీవ వైవిధ్యం గురించి మాట్లాడతాయి. సో ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 10 ఆప్షన్ ఏ. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 11 జపాన్లో హైదరాబాద్లో జరిగింది, ఇండియా. సో COP 10 UN నగోయా ప్రోటోకాల్ అనేది జపాన్లో జరిగింది. COP 12 బాలిలో జరిగింది 2007లో. వీటన్నిటి గురించి అవసరం లేదు. 20th క్వశ్చన్ ఆప్షన్ ఏ కరెక్ట్. COP 10 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 10 అనే మీటింగ్లో జీవ వైద్య సమావేశం జరిగింది. దీన్ని నగోయా ప్రోటోకాల్ అంటారు. నగోయా అనేది జపాన్లో ఉన్న ఒక ప్లేస్. 20th ఆప్షన్ ఏ. 21 ఈ కామర్స్ అంటే ఏంటి? ఈ కామర్స్ అంటే ఏంటి? ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వీటిని మనం ఈ కామర్స్గా చెప్తాం. సో ఈ కామర్స్ మనకు సింపుల్గా తెలిసిందే, ఇంటర్నెట్ ద్వారా ఉత్పత్తులు మరియు సేవలను కొనడం మరియు అమ్మటం. 21st ఆప్షన్ బి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ 22nd. ఈ క్రింది వాటిలో ఘన రాకెట్ ఇంధనం ఏది? ఘన రాకెట్ ఇంధనం. సో అంటే రాకెట్లో అంటే పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో యూజ్ చేసే ఫ్యూయల్ మనం హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ ఉపయోగిస్తూ ఉంటారు మేజర్గా. లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్స్ ఏటీఎఫ్ను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మన విమానాల్లో ఉపయోగించేది మేజర్గా ఏటీఎఫ్ అంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో ఆక్సిజన్, హైడ్రోజన్, పెట్రోలు, డీజిల్ వీటన్నిటిని కాంబినేషన్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని ఉపయోగిస్తారనమాట. అయితే ఘన ఇంధన రాకెట్, మనం రాకెట్స్లో హైడ్రోజన్ ఆక్సిజన్ని సాలిడ్ స్టేట్లో యూజ్ చేయొచ్చు, లిక్విడ్ స్టేట్లో యూజ్ చేయొచ్చు, గ్యాసియస్ ఫామ్లో కూడా ఉపయోగించవచ్చు. సో అలానే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లేదా అదర్ రాకెట్స్లో ఉపయోగించే ఘన ఇంధనం ఏదంటే హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటైడ్ ఈన్. సో 22nd ఆప్షన్ ఏ. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫిష్ మీల్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఫిష్ మీల్ అనేది సో ఇది యానిమల్ని ఫీడ్ చేయడానికి ఉపయోగించే ఒక ఫామ్ ప్రొడక్ట్. సో ఫెర్టిలైజర్స్ తయారీకి దీన్ని ఉపయోగిస్తారు. పౌల్ట్రీ లేదా పందుల పెంపకం, కోళ్ళ పెంపకం లేదా యానిమల్ హస్బెండరీ అంటే జంతువుల పెంపకానికి వాటికి దానాగా ఉపయోగించేదే ఈ ఫిష్ మీల్ అనేది. సో ఖర్చుతో కూడిన ఆహారం కాదు. పౌల్ట్రీ ఫీడ్ సంకలితం ఎస్ కరెక్టే, బి కూడా కరెక్టే. సి సేంద్రియ ఎరువులకు కూడా కరెక్టే. బర్డ్ ఫుడ్ కూడా కరెక్టే. సో బిసిడి 3 కరెక్టే. ఈ క్వశ్చన్ 24 ఆప్షన్ మేజర్గా సేంద్రియ ఎరువులు ఆప్షన్ సి కరెక్ట్, లేదా బిసిడి అని ఇచ్చిన 3 కరెక్టే. సో ఇక్కడ మీరు ఆప్షన్ ఏం చూజ్ చేసుకోవాలంటే ఇలా ఇస్తే క్వశ్చన్ ఆప్షన్ సిని చూజ్ చేసుకోవాలి. మేజర్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా అన్నీ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్స్లో ఎక్కువగా చూజ్ చేసుకోవడానప్పుడు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చూజ్ చేసుకోవాలి. లేదా 1, 2, 3, 4 అలా ఇచ్చినప్పుడు మేజర్గా వీటిని యానిమల్ హస్బెండరీ జంతువుల పెంపకానికి వాటికి ఆహారంగా ఉపయోగిస్తారు. ఫెర్టిలైజర్స్ సో న్యాచురల్ ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సేంద్రియ ఎరువులు తయారీకి ఉపయోగిస్తారు, పౌల్ట్రీలో ఉపయోగిస్తారు, పందుల పెంపకంలో ఉపయోగిస్తారు. సో 24th ఆప్షన్ సి కరెక్ట్, లేదా బిసిడి 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఈ వేస్ట్లో ఏది ఎక్కువగా ఉంటుంది? ఈ వేస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం వాడి పడేసిన మొబైల్స్ కానీ, వాడి పడేసిన టీవీలు కానీ, వాడి పడేసినటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏటినా కానీ ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ అంటారనమాట. మొబైల్ ఈ వేస్ట్ అంటే మొబైల్ ఫోన్లు మనం వాడి పడేసినవన్నీ కూడా ఈ వేస్ట్ కింద మారుతాయి. ఇవి ఎన్విరాన్మెంట్కి హాని కలిగిస్తాయి. సో అందుకని మనం ఏం చేయాలంటే పాడైపోయిన ఫోన్ని సామ్సంగ్ పాడైపోయింది అనుకోండి, ఆ సామ్సంగ్ ఫోన్ని సామ్సంగ్ కేర్కి వెళ్తే మీకు అక్కడ డిస్పోజల్ బాక్స్ ఉంటుంది, దాంట్లో పడేసేయాలి. అప్పుడు ఈ వేస్ట్ని రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. మొబైల్ ఈ వేస్ట్లో ఎక్కువగా మనకి ఉపయోగించేది, ఎక్కువగా మనకి మొబైల్ ఈ వేస్ట్ అయ్యేది ఏంటంటే కాపర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ మొబైల్ ఫోన్స్లలో. సో అందుకని మొబైల్ ఈ వేస్ట్లో ఎక్కువగా మనకు ఉండేది కాపర్ అనమాట. మొబైల్ ఈ వేస్ట్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ని మీరు చూస్తే మ్యాక్సిమం అన్ని మొబైల్స్ చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. లార్జెస్ట్ పాపులేషన్ కూడా చైనాలోనే ఉంది కాబట్టి మొబైల్స్ యూసేజ్ కూడా చైనాలో ఎక్కువగా ఉంది కాబట్టి మొబైల్ ఈ వేస్ట్ అనేది ఎక్కువగా చైనాలో అవుతుంది. సెకండ్ జపాన్, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ జపాన్, ఫోర్త్ ఇండియా. మొత్తం టోటల్గా ఈ వేస్ట్లో తీసుకుంటే అంటే మొబైల్ ఫోన్లే కాకుండా అన్ని ఈ వేస్ట్లో తీసుకుంటే చైనా ఫస్ట్ ఉంటుంది, ఇండియా సెకండ్ ఉంటుంది. ఓన్లీ మొబైల్ ఫోన్ ఈ వేస్ట్లో మాత్రం మనం 4th పొజిషన్లో ఉన్నాం. చైనా ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ యుఎస్ఏ, థర్డ్ జపాన్.
సో 25th ఆప్షన్ ఏ. 27th క్వశ్చన్ కంప్యూటర్కి సంబంధించింది. ఇంటర్నెట్ నుండి ఫైళ్లను మీ కంప్యూటర్లోకి బదిలీ చేసే ప్రక్రియని ఏమంటారు? సింపుల్, ఇంటర్నెట్ నుంచి మనం చేసేది డౌన్లోడ్. సో 27 ఆప్షన్ ఏ. బి ఏంటి? ఎఫ్టీపీ అంటుండే, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఎఫ్టీపీ. సో 27 ఆప్షన్ ఏ. 28th సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ ఇది. సో స్పేస్కి సంబంధించి ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్యాన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు? సో 28th ఆప్షన్ డి ఇది. సో లలితాంబిక అనే ఆమెని మహిళా సైంటిస్ట్గా వ్యవహరిస్తున్నారు మానవ సహిత యాత్రకి గగన్యాన్కి. గగన్యాన్ అనేది ఇస్రోకి సంబంధించినటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. గగన్యాన్ అంటే ఒక 3 వ్యోమగాముల్ని అంతరిక్ష కేంద్రంలోకి పంపిస్తున్నాను అనమాట. అంతరిక్ష కేంద్రం అంటే భూమి నుంచి 650 కిలోమీటర్లు, నియర్ బై 600 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుంది. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి మన ఇండియన్స్ మనం ఇంతవరకు మానవ సహిత యాత్రలు చేయలేదు, ఓన్లీ మానవ రహిత యాత్రలు చేసాం. ఫస్ట్ టైం మనం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని చేస్తున్నాం, దాన్నే గగన్యాన్ మిషన్ అంటారనమాట. ఆ గగన్యాన్ మిషన్లో భాగంగా మనం 3 ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపిస్తున్నాం మన జిఎస్ఎల్వి మార్క్ 3 అయినటువంటి హెవీ వెయిట్ లిఫ్టర్ను ఉపయోగించి. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 3 వ్యోమగాముల్ని, భారతదేశానికి సంబంధించిన 3 వ్యోమగాముల్ని జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా పంపిస్తున్నాం. దీన్ని ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాయి. మ్యాక్సిమం డిసెంబర్ 2020 వరకు 2020 కల్లా మానవ సహిత యాత్రని ఇస్రో తలపెట్టనుంది. దాదాపుగా దీని యొక్క మొత్తం ఫ్లైట్ మాస్ వచ్చేసి 7,800 కేజీలు ఉంటుంది. దీని లైఫ్ స్పాన్ 7 రోజులు అనమాట. ఇండియా యొక్క ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైటే ఈ గగన్యాన్ మిషన్. దీని గురించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టాపిక్లో మనం ఆన్లైన్ కోర్సులో మాట్లాడాం, మీకు యూట్యూబ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాం. 28th క్వశ్చన్ ఆప్షన్ డి. తర్వాత కరెంట్ అఫైర్స్కి వచ్చిన ఇది 29 అంతర్జాతీయ అంతరిక్ష విమాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో April 12th 2020, April 12th 2019, April 12th 2021. సో April 12th ఆన్సర్ 29 ఆప్షన్ బి. ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వచ్చిన 31 ప్రపంచంలో సౌరశక్తితో పనిచేసే తొలి మెట్రోగా అవతరించిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఇది. సో ఆప్షన్ బి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. సో సోలార్తో నడుస్తుందంట ఎంటైర్గా ఇది. అంటే సోలార్తో ఎందుకు నడవాలి? సోలార్ అంటే ఏం లేదు, మీకు ఫోటాన్, సూర్యుడి నుంచి వచ్చిన వేడిలో సూర్యకిరణాల్లో మనకి ఫోటాన్స్ ఉంటాయి. ఆ ఫోటాన్స్ని మనం సోలార్ ప్లేట్స్ చూసాం కదా, సిలికాన్ ప్లేట్స్ ఉపయోగిస్తాం. ఆ ప్లేట్స్ అబ్జర్వ్ చేసుకొని ఫోటాన్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. సో దాన్నే సోలార్ ఎనర్జీ అంటారు. ఈ సోలార్ ఎనర్జీ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం. అంటే మీరు ఉపయోగిస్తూ ఉంటే తరిగిపోదు. ఒకవేళ కోల్ అనేది నాన్ రెన్యూబుల్ అంటే పునరుత్పత్తి కాని ఇంధనం అనమాట. సో ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం, మీరు ఎంత ఉపయోగిస్తున్నా కానీ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో సోలార్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ అని ఎందుకంటున్నామంటే మనం సూర్యకిరణాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎటువంటి పర్యావరణానికి హాని చేసే విషవాయువులు వెలువడవు. సో అందుకని క్లీన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ. అందుకనే సోలార్ ఎనర్జీ ఉపయోగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్యూచర్లో మొత్తం మనం సోలార్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగిస్తాం. సో 31 ఆప్షన్ బి. 38 ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. భారతదేశంలో క్రింది వాటిలో దేనిపైన క్లీన్ ఎనర్జీ సెస్ వసూలు చేస్తారు? క్లీన్ ఎనర్జీ అంటే చెప్పాం కదా మనం. సో క్లీన్ ఎనర్జీ సెస్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు కోల్ సెస్ అనేది ఒక పన్ను. సింపుల్గా చెప్పాలంటే సెస్ అంటే ఏంటంటే ఈ సెస్ ద్వారా వసూలు చేసిన మనీని గవర్నమెంట్ ఎందుకు ఉపయోగిస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఉపయోగిస్తుంది. సపోజ్ ఇక్కడ ఆన్సర్ చూడండి, భారతదేశంలో క్రింది వాటిలో దేనిపైన క్లీన్ ఎనర్జీ సెస్ వసూలు చేస్తారు? 38 ఆప్షన్ బి కరెక్ట్. దేశీయంగా ఉత్పత్తి చేసిన బొగ్గు. అంటే ఇండియాలో ఉత్పత్తి చేసే బొగ్గు ఉత్పత్తి అవుతుంది కదా, ఆ బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ని లెవీ చేస్తారంట. అంటే ఒక పన్నును విధిస్తారు. అలా వచ్చిన పన్ను కలెక్ట్ చేస్తారు కదా బొగ్గు మీద, ఆ పన్నును దేని మీద ఉపయోగిస్తారంటే క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్ మీద ఉపయోగిస్తారు. క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇందాక మాట్లాడాం మనం. సోలార్ కానీ, సౌరశక్తిది కానీ, విండ్ ఎనర్జీ కానీ, సో బయోఫ్యూయల్ కానీ, ఇవన్నీ కూడా జియోథర్మల్ ఎనర్జీ కానీ, ఇవన్నీ కూడా క్లీన్ ఎనర్జీ అనమాట. అంటే ఏంటంటే వీటి వల్ల వాతావరణానికి డ్యామేజ్ ఉండదు. క్లీన్ అంటే క్లీన్గా ఉంటాయి అనమాట. అంటే ఎటువంటి విషవాయువులు రిలీజ్ కావు వాతావరణంలోకి, అందుకని వీటిని క్లీన్ ఎనర్జీ అంటారు. సో అంటే క్లీన్ ఎనర్జీ సెస్ అనేది బొగ్గు మీద విధించి దానివల్ల వచ్చిన మనీతో, ఆ పన్నుతో ఏం చేస్తారంటే
క్లీన్ ఎనర్జీస్ని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. అదే క్లీన్ ఎనర్జీ సెస్ అంటే. సో సెస్ అనేది వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఎందుకోటి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉపయోగించే ట్యాక్స్. అంటే సెస్ అనే పదం మీద వసూలు చేసిన పన్నుని స్పెసిఫిక్ పర్పస్కి ఉపయోగిస్తారు. ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్ ఏంటి, దాని నేమ్లోనే ఉంది, క్లీన్ ఎనర్జీ. వసూలు చేసిన పన్నును క్లీన్ ఎనర్జీ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. పర్యావరణానికి హాని చేయనటువంటి ఎనర్జీస్ మీద ఉపయోగిస్తారు అనమాట. అదే క్లీన్ ఎనర్జీ సెస్. 38 ఆప్షన్ బి. తర్వాత ఆప్షన్ సి కూడా కరెక్ట్. ఇది 2, 2 and 3 ఆప్షన్ బి అండ్ సి. సో 38 ఆప్షన్ డి కరెక్ట్. సో నేను బి చూసి ఒకటి అనుకున్నా. బి అండ్ సి కూడా కరెక్టే. ఎగుమతి చేసే బొగ్గు అయినా, ఇక్కడ ఉత్పత్తి చేసుకున్న బొగ్గు అయినా ఏ బొగ్గు మీదైనా వినియోగిస్తారు. ఎందుకంటే బొగ్గు అనేది పర్యావరణానికి హాని చేస్తుంది కాబట్టి దాని మీద పన్ను విధించి ఆ వచ్చిన మనీతో మనం పర్యావరణానికి హాని చేయనటువంటి ఎనర్జీ డెవలప్మెంట్స్ మీద ఉపయోగిస్తాం. అదే క్లీన్ ఎనర్జీ సెస్. సో 38 ఆప్షన్ డి. 39 కోతకు ముందే పంట దిగుబడిని అంచనా వేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది? సో ఆప్షన్ బి కరెక్ట్. ఇది ఫజల్. ఫజల్ అంటే ఏంటంటే FASAL, ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ యూజింగ్ స్పేస్ అగ్రో మెట్రాలజీ అండ్ ల్యాండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్. సో ఇస్రోకి సంబంధించిన ఈ శాటిలైట్ ఏదైతే ఉందో, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మనం పంట దిగుబడిని అంచనా వేయడానికి, కొయ్యక ముందే ఎంత పంట వస్తుంది అని అంచనా వేయడానికి ఈ ఇస్రో ఉపగ్రహం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ ఫజల్ అనే ఉపగ్రహాల ద్వారా కనుక్కుంటుంది అనమాట. సో 39 ఆప్షన్ బి. 40 వివిధ రకాల ఆధునిక డిజిటల్ కంప్యూటర్లు ఏ తరానికి చెందినవి? సో మనం ఇప్పుడు ఆధునిక కంప్యూటర్లు అనేవి 5th జనరేషన్కి సంబంధించినవి. ఇప్పుడు వచ్చిన కంప్యూటర్స్ మనకి క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వచ్చినాయి. రీసెంట్గా గూగుల్ క్లెయిమ్ చేసింది క్వాంటమ్ కంప్యూటర్స్ని డెవలప్ చేసామని. సో సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనకున్న కంప్యూటర్స్ అనేది నార్మల్ కంప్యూటరు, క్వాంటమ్ కంప్యూటర్, 2 టైప్స్ ఉన్నాయి. నార్మల్ కంప్యూటర్లోనే మనకి సూపర్ కంప్యూటర్ అనేది హయ్యర్ కంప్యూటర్ అనమాట. క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంకా ఫాస్టెస్ట్ కంప్యూటర్. మనం ఉపయోగించే కంప్యూటర్స్ నార్మల్ కంప్యూటర్స్. ఆ నార్మల్ కంప్యూటర్స్లోనే హయ్యెస్ట్ స్టేజ్ సూపర్ కంప్యూటర్స్. ఆ సూపర్ కంప్యూటర్స్ కన్నా కూడా ఇంకా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్. వీటికి సంబంధించిన మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో మీకు శ్రవణ్ ముత్యాల అని ఉంటుంది. SRAVAN స్పేస్ MUTYALA. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే నా ఇమేజ్ వస్తుంది. శ్రవణ్ ముత్యాల అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ నుంచి కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. SVR అకాడమీతో పాటు ఆ ఛానల్ కూడా ఫాలో అయితే మీకు మ్యాక్సిమం సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 1 స్టేజ్లో ఇన్ఫర్మేషన్, సివిల్ స్టేజ్లో ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ శ్రవణ్ ముత్యాలో అందుతుంది. ఒకసారి అక్కడ కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్లో మీరు చూడండి. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి అక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 40 అంటే మోడర్న్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తాయి. ఇది 5th జనరేషన్ కంప్యూటర్స్. మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ 1940 నుంచి 56 వరకు ఉపయోగించారు. దీంట్లో ఉపయోగించింది వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు. సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ 1956 నుంచి 63 వరకు ఉపయోగించారు. ఇవి ట్రాన్సిస్టర్స్ అనే ఎక్విప్మెంట్స్ ఉపయోగించారు దీంట్లో. థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ 1964 నుంచి 71 వరకు ఉపయోగించారు. దీంట్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ ICs ఉపయోగించారు. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్స్ 1971 నుంచి ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నారు. దీంట్లో మేజర్గా మైక్రో ప్రాసెసర్స్ని ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో వచ్చే కంప్యూటర్స్ 5th జనరేషన్ కంప్యూటర్స్ అవి క్వాంటమ్ కంప్యూటర్స్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తాయి. 40 ఆప్షన్ డి. సో ఫ్యూచర్లో వచ్చేది ఇప్పుడు ఆధునికమైన డిజిటల్ కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్స్ అనమాట. ఓకే, 40 ఆప్షన్ డి. నెక్స్ట్ 42 కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్. క్రింది వానిలో కంప్యూటర్ ఇన్పుట్ పరికరం ఏది? పెన్ డ్రైవ్ ఇన్పుట్ ఇచ్చేది. ఆప్షన్ సి. 42 ఆప్షన్ సి. 43 కూడా కంప్యూటర్సే. కంప్యూటర్ ఉపయోగించే ప్రధాన మెమొరీ ఏది? సో ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అని ఉంటాయి సిస్టంలో. ప్రైమరీ మెమొరీలో మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ కానీ, రీడ్ ఓన్లీ మెమొరీ కానీ, RAM, ROM ఈ రెండు కూడా ప్రైమరీ మెమొరీయే. సెకండరీ మెమొరీ వచ్చి హార్డ్ డిస్క్ కానీ, మనం ఎక్స్టర్నల్ డివైస్ కనెక్షన్స్ DVD కానీ, CD కానీ, ఫ్లాపీ డిస్క్ కానీ, పెన్ డ్రైవ్ కానీ ఇవన్నీ కూడా సెకండరీ మెమొరీ కింద వస్తాయి అనమాట. సో ఇక్కడ ప్రైమరీ మెమొరీ కింద RAM A and B 2 కరెక్టే. 43 మనం ఏ ఆప్షన్ ఒకటే ఇచ్చాం, B కూడా కరెక్టే. మేజర్గా అయితే RAM అనేది కరెక్ట్. సో 43 ఆప్షన్ A అండ్ B కూడా కరెక్టే, ఆప్షన్ A కరెక్ట్. సో 44 కరెంట్ అఫైర్స్కి వచ్చినది.
మొదటి ఇండియా ప్రోటీన్ డే ఏ సంవత్సరంలో, ప్రోటీన్ డే అని ఇండియాలో ఫస్ట్గా జరుపుకున్నారు. మనం 2020 ఫిబ్రవరి 27 నుంచి ఇండియాలో మొట్టమొదటిగా ప్రోటీన్ డేని మనం జరుపుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ప్రోటీన్ డే ఇది 2020 ఫిబ్రవరి 27. ప్రోటీన్ డేని ఎందుకు జరుపుకుంటామంటే ఇండియాలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. సో ఇండియాలో మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు కానీ మహిళలు కానీ ఎక్కువగా ఉన్నారు. సో వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందాలన్నమాట. అందుకని ఐసిడిఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో, సర్వీస్ ఏదైతే ఉందో ఐసిడిఎస్, సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద. సో శిశు మహిళా మంత్రిత్వ శాఖ కింద ఈ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ నడుస్తుంటుంది. అంగన్వాడీ కార్యకర్తలు కానీ, సో ఆశా వర్కర్లు కానీ, వీళ్ళు ఉమెన్ కానీ చిల్డ్రన్ యొక్క హెల్త్ కేర్ సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఐసిడిఎస్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. వీళ్ళు బాలామృతం అనే ఒక ప్యాకెట్ని కూడా ఇస్తారనమాట. సో ఇది పోషకాహార లోపాన్ని తగ్గించడానికి న్యూట్రియంట్ ఫుడ్, ఫోర్టిఫైడ్ ఫుడ్ అని కూడా అంటారు. అంటే ఫుడ్లోకి ప్రోటీన్ విటమిన్ని యాడ్ చేసి ఆ ఫుడ్ని అందిస్తూ ఉంటారు. సో దీన్ని ప్రోటీన్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటారు. సో ఇండియన్స్లో మేజర్గా ప్రోటీన్స్ లేవు. స్టార్చ్ పిండి పదార్థాలు తీసుకోవటమే ఎక్కువ, మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోమన్నమాట. అలా ప్రోటీన్ ఫుడ్ మీద అవేర్నెస్ తీసుకొచ్చేనే న్యూట్రియంట్ ఫుడ్ అందుతుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో అందుకని ప్రోటీన్ ఫుడ్ని అందరూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోటీన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 27, 2020 నుంచి ఈ మొట్టమొదటిగా ఇండియాలో ప్రోటీన్ డేని జరుపుకోవడం మొదలుపెట్టారు. సో 44th ఆప్షన్ డి. 45th ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి నేషనల్ బయోడైవర్సిటీ సెంటర్. సో ఎన్సిఎంబి, నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ అంటారు. ఓన్లీ నేషనల్ బయోడైవర్సిటీ కాదు, నేషనల్ మెరైన్ బయోడైవర్సిటీ, ఎన్సిఎంబి అంటారు, నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉంది. ఇది ఫస్ట్ ఎన్సిఎంబి అనమాట. సో గల్ఫ్ ఆఫ్ కచ్లోని జామ్నగర్లో గుజరాత్లో ఉంది. సో నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ అంటే ఏంటంటే, మెరైన్ అంటే నీటికి సంబంధించిన, జలానికి సంబంధించిన, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. అంటే ఓషన్లో ఉన్నటువంటి జంతు జాతులు డిఫరెంట్. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం, చాలా రకాల నీటిలో బ్రతికే జంతువులకు సంబంధించినటువంటి కేర్ సెంటర్ ఈ ఎన్సిఎంబి, నేషనల్ సెంటర్ ఫర్ మెరైన్ బయోడైవర్సిటీ. సో ఎన్సిఎంబి జామ్నగర్లో ఉంది, గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర. ఇది గల్ఫ్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్ దగ్గర ఉంది. నేను ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ కచ్ ఎలాంటి ఏరియాస్ చెప్తానో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్, మ్యాప్ పాయింట్లో మీరు చూసుకోవాలి ఇవి. 45th ఆప్షన్ బి. నెక్స్ట్ 47th కంప్యూటర్కి సంబంధించి లాగిన్ పేరు మరియు పాస్వర్డ్ యొక్క ధృవీకరణ ఏమంటారు? కాన్ఫిగరేషన్. 47 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 50 క్రింది వాటిలో మురుగునీటిచే సృష్టించబడే ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ గ్యాస్ ఏది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది గ్రీన్ హౌస్ వాయువులు అంటారు, గ్రీన్ హౌస్ ఉద్గారాలు. ఇవి మేజర్గా వాటర్ వేపర్ H2O, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, CH4 మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రస్ డైఆక్సైడ్, ఓజోన్, O3 అంటే అట్మాస్ఫియరిక్ ఓజోన్ అనేది డేంజర్, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, వీటన్నిటిని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఈ గ్రీన్ హౌస్ అంటే మనకి ఈ విషవాయువులు అనేది వెహికల్స్ నుంచి మరియు ఇండస్ట్రీస్ నుంచి ఈ విషవాయువులు వాతావరణంలోకి రిలీజ్ అయ్యి ఆ వాతావరణంలో అనాలయం ఉండటం వల్ల సూర్యకిరణాలు పడినప్పుడు వాటిని వెనక్కిపోనివ్వు, ఆ వాతావరణంలోనే ఉండేటట్లు చూస్తాయి అనమాట. అప్పుడు భూమి వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు అనమాట. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరిగితే భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కితే ఆర్కిటిక్, అంటార్కిటిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అవుతుంది. ఐస్ మెల్ట్ అయితే ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే మన భూమి మీదకి నీరు వచ్చేస్తుంది. అంటే భూమి మీదకి ఓషన్స్ వచ్చేస్తాయి అనమాట. సో అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ఫ్యూచర్లో థ్రెట్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గాలి అంటే మనం ఉద్గారాలు రిలీజ్ చేయడం తగ్గించాలి. సో అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు క్రింది వాటిలో మురుగునీటిచే సృష్టించబడిన మురుగునీటి వల్ల వచ్చే గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదని అడుగుతున్నారు. మీథేన్, CH4. సో ఇదొక గ్రీన్ హౌస్ గ్యాసే. సో 50 ఆప్షన్ సి. సో ఒకసారి ఆప్షన్ ఏ కూడా చూస్తే నత్రజని, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. మనకి 78% చేంజ్ వరకు కూడా నైట్రోజన్ ఉంటుంది మనకి ఎయిర్లో. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే అందరూ ఎప్పుడో పోయేవాళ్ళే. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి మనం ఓషన్స్ ఎప్పుడో మన మీద ఓషన్స్ ఉండే. సో అందుకని నైట్రోజన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు, అంటే కర్బన ఉద్గార గ్యాస్ కాదు ఇది. బి సల్ఫర్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే. మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే, ఆప్షనే ఇది.
కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. గ్రీన్ హౌస్ గ్యాసెస్ మేజర్గా వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, ఇవి కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. నెక్స్ట్ 54th ఎన్విరాన్మెంట్కి వచ్చిన ఇది నగోయా ప్రోటోకాల్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఇందాక కూడా మాట్లాడాం మనం. నగోయా ప్రోటోకాల్ అనేది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, సో సిబిడి బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి. సో నగోయా, కార్టిజీనా అని ఎప్పుడు వచ్చినా మీరు ఇవి కూడా బయోడైవర్సిటీకి సంబంధించింది. నగోయా ప్రోటోకాల్ కానీ, కార్టిజీనా ప్రోటోకాల్ కానీ, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనే ప్రోటోకాల్ కానీ, ఇవన్నీ కూడా బయోడైవర్సిటీకి సంబంధించినవి, జీవ వైవిధ్యానికి సంబంధించినవి. నగోయా అనేది జపాన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్. ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. దేని గురించి అంటే జీవజాతుల పరిరక్షణ, బయోడైవర్సిటీ యొక్క జీవ వైవిధ్యం గురించి మాట్లాడారు ఈ సమావేశంలో. సో 54th క్వశ్చన్ ఆప్షన్ బి. 55th క్వశ్చన్ పట్టణ మహిళలు అంటే పట్టణంలో ఉండే మహిళలు మాస్కులు తయారు చేయమని ప్రోత్సహించే పథకం జీవన శక్తి యోజన. ఈ జీవన శక్తి యోజన ఏ భారతీయ రాష్ట్రం యొక్క ఇనిషియేటివ్ అంటే మధ్యప్రదేశ్లో అర్బన్లో ఉండే మహిళలకు ఒక సూచన ఇచ్చారు. అర్బన్లో ఉంటున్నారు కాబట్టి మీరందరూ కూడా మాస్కులు తయారు చేయండి, దానివల్ల మీ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది, కోవిడ్-19 సిచ్యువేషన్లో అందరికీ ఉపయోగపడుతుంది. 55 కరెంట్ అఫైర్స్ ఆప్షన్ బి. 56 కంప్యూటర్స్కి సంబంధించిన క్వశ్చన్. ర్యామ్ స్టాండ్ ఫర్ సింపుల్ క్వశ్చన్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఈ రెండు కూడా ప్రైమరీ మెమొరీస్. ర్యామ్ అనేది ప్రాసెసర్ నుంచి వస్తుంది, ఇది వర్చువల్ మెమొరీ. అంటే మీరు స్విచ్ ఆఫ్ చేసిన మొబైల్ కొంచెంసేపు ఆఫ్లో ఉంచినా కానీ ఆటోమేటిక్గా స్టోర్, అంటే మనం గూగుల్ ఓపెన్ చేస్తాం, క్రోమ్ ఓపెన్ చేస్తాం, అదర్ యాప్ ఓపెన్ చేస్తాం, ఇంకొక యాప్ ఓపెన్ చేస్తాం, అప్పుడు ర్యామ్ సరి చేసుకుంటుంది అనమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అన్నీ ఉంటాయి స్టోరేజ్లో. ఎక్కువ హెవీ అవుతున్నాయి అనుకోండి, ముందు నుంచి డిలీట్ అవ్వకుంటూ వస్తూ ఉంటాయి. లేదా మనం ఫోన్ ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ ఇది మెమొరీ పోతుంది. కానీ రీడ్ ఓన్లీ మెమొరీ అలా కాదు. ఆర్ఓఎం అనేది స్టోరేజ్ అనమాట. అంటే మీరు ఒక వీడియో తీశారు, అది ఆర్ఓఎంలోకి వెళ్తుంది. ఒక పిక్చర్ తీశారు, ఆర్ఓఎంలోకి వెళ్తుంది. సో ఆ పిక్చర్ని ఓపెన్ చేశారు, అది ర్యామ్. ఆ వీడియోని ఓపెన్ చేశారు, అది ర్యామ్. సో అది ర్యామ్కి రామ్కి డిఫరెన్స్. 56 ఆప్షన్ ఏ. 57 భారతదేశంలో బయోజాగ్రఫికల్ రీజన్స్ ఎన్ని ఉన్నాయి? సో 57 ఆప్షన్ సి. 10 బయోజాగ్రఫికల్ రీజన్స్ ఉన్నాయి. బయోజాగ్రఫికల్ రీజన్స్ అంటే బయోజాగ్రఫికల్ అంటే ఒక జాగ్రఫీ, ఒక ప్రదేశంలో, బయో అంటే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఎలా ఉన్నాయి అనే రీజన్ని క్లాసిఫై చేశారు. అవి ఎన్ని రీజన్స్ ఉన్నాయి అంటే 10 రీజన్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్ని మనం స్పీసీస్ అంటాం. సో క్లాసిఫైడ్ అకార్డింగ్ టు స్పీసీస్ ఫౌండ్ ఇన్ దెమ్. అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఏ రకాలైన మొక్కలు ఉన్నాయి, ఏ రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి అనే క్లాసిఫికేషన్ ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 10 క్లాసిఫికేషన్. అంటే బయోజాగ్రఫికల్ జోన్స్ 10 ఉన్నాయి. ఈ ఒక్కొక్క జోన్లో ఏవే మొక్కలు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి అనే ఆధారంగా ఈ బయోజాగ్రఫికల్ జోన్స్ని క్లాసిఫై చేయడం జరిగింది. 57 ఆప్షన్ సి. 60 ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ను లెక్కించడానికి క్రింది వాటిలో ఏది సూచికగా ఉపయోగపడుతుంది? గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఏ గ్యాస్ ఎంత గ్లోబల్ వార్మింగ్ని కలిగించగలుగుతుంది అనేదే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. కార్బన్ డైఆక్సైడ్ ఆధారంగా అదర్ గ్యాసెస్ ఎన్విరాన్మెంట్లో ఎంత గ్లోబల్ వార్మింగ్ని కలగజేస్తాయి అనేది నిర్ధారిస్తారు. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఆ గ్యాస్కి ఎంత ఉంది అని నిర్ధారించడానికి కార్బన్ డైఆక్సైడ్ని రెఫరెన్స్ గ్యాస్గా తీసుకుంటారు. కార్బన్ డైఆక్సైడ్ యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ వాల్యూ 1. ఇప్పుడు సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ వాల్యూ 3 అన్నారనుకోండి, అంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా 2 రెట్లు అధికంగా గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని కలగజేసే అవకాశం కార్బన్ మోనాక్సైడ్కి ఉంది అని గ్రహిస్తాం అనమాట. సో అదే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి ఎంత పర్సంటేజ్లో ఆస్కారం ఉండి ఎంత ఎఫిషియెంట్గా దానికి చేయగలుగుతుంది అనే దాన్ని ఇక్కడ చూస్తాం అనమాట. సో అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ సూచించడానికి ఏది రెఫరెన్స్గా తీసుకుంటామంటే 1 యూనిట్ ఆఫ్ రెఫరెన్స్ గ్యాస్, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ ఆఫ్ అదర్ గ్యాసెస్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ 1. హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని కలగజేసే గ్యాసెస్ మీరు చూస్తే హైడ్రోఫ్లోరోకార్బన్స్, సో తర్వాత పర్ఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాక్లోరైడ్, SF6, HFCs, PFCs.
ఇవి హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. అంటే గ్లోబల్ వార్మింగ్ కలిగించే అత్యధికమైన గ్యాసెస్ ఏంటంటే హెచ్ఎఫ్సి హైడ్రోఫ్లోరోకార్బన్స్, పిఎఫ్సి పర్ఫ్లోరోకార్బన్స్, ఎస్ఎఫ్ఎక్స్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఈ 3 హైయెస్ట్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఉన్నాయి. కానీ నార్మల్గా గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయడానికి వచ్చేసే రిఫరెన్స్ గ్యాస్ మాత్రం కార్బన్ డైఆక్సైడ్. సో 60 ఆప్షన్ ఏ. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 61 క్వశ్చన్. అంతర్జాతీయ కార్మిక సంఘం అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నివేదిక ఇచ్చింది. ది సేఫ్టీ అండ్ ది హెల్త్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ బిల్డింగ్ ఆన్ 100 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చేర్చిన అంటే ఈ 100 సంవత్సరాలలో భారతదేశంలో చేర్చినటువంటి హైయెస్ట్ డిజాస్టర్ ఏదంటే భోపాల్ విషవాయువు. సో మిథైల్ ఐసోసైనైడ్ని ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ అనమాట. సో ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. భోపాల్లో ఉన్న ఈ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి నైటే ఈ విషవాయువు లీక్ అయింది. సో అదే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటారు, దీన్ని భోపాల్ విషవాయువు దుర్ఘటన అంటారు. 61 ఆప్షన్ బి. 64th ఎకానమీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. డిజిటల్ ట్యాక్స్ని లెవీ చేశారు రీసెంట్గా. అంటే ఫేస్బుక్ మీద కానీ అమెజాన్ మీద కానీ వీళ్ళు డిజిటల్ సర్వీసెస్ అంటే డిజిటల్ మన ఇండియాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వీళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు కానీ ఇండియన్ గవర్నమెంట్కి పెట్టే ట్యాక్స్ తక్కువగా ఉంది. ఇది కూడా మీరు శ్రవణ్ ముత్యాల యూట్యూబ్ ఛానల్లో దీని గురించి డిజిటల్ ట్యాక్స్ గురించి వివరించాం. సో ఎస్వీఆర్ అకాడమీలో కూడా ఆన్లైన్ కోర్సులో దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ ట్యాక్స్ గురించి ఎకానమీలో నేను ఎకానమీ కోర్సులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి అక్కడ నుంచి మీరు ఈ డిజిటల్ ట్యాక్స్ని చూడండి. శ్రవణ్ ముత్యాల అనే యూట్యూబ్ ఛానల్లో ఈ డిజిటల్ ట్యాక్స్ గురించి కంప్లీట్గా చెప్పాను, అక్కడ ఈ డిజిటల్ ట్యాక్స్ గురించి చూడండి. సో డిజిటల్ సంస్థలతో పాటు బహుళజాతి కంపెనీలపై సుంకాన్ని విధించే విధి విధానంపై మార్పులకు సిఫార్సు చేసిన కమిటీ ఆదాయ పన్ను శాఖ. 64 ఆప్షన్ ఏ. దక్షిణాసియా ఉపగ్రహానికి ఉన్న మరో పేరు GSAT-9. దీన్నే సౌత్ ఏషియా శాటిలైట్ అంటారు. దీన్ని GSLV Mark II F9 ద్వారా ప్రయోగించారు 2017 May 5th. సో ఈ GSAT-9 అనేది సార్క్ కంట్రీస్ యొక్క ఉపగ్రహం అని చెప్తాం. అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. ఈ సార్క్ కంట్రీస్ 8 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 8 కంట్రీస్కి మనం ఉపయోగించడానికి అంటే కమ్యూనికేషన్ అండ్ నావిగేషన్కి సంబంధించి లేదా వాతావరణానికి సంబంధించి అంటే వర్షాలు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది, ఎండల తీవ్రత ఎంత ఉంది, ప్రెసిపిటేషన్ రేంజ్ ఎంత, వీటన్నిటి గురించి మన దక్షిణాసియాకి సంబంధించి 8 దేశాలకి మనకి ఇస్రో ప్రయోగించిన శాటిలైటే ఈ సార్క్ శాటిలైట్, సౌత్ ఏషియా శాటిలైట్. సో ఇది GSAT-9. 65 ఆప్షన్ ఏ. ఎందుకంటే మన పక్కనే ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ చిన్న చిన్న దేశాలు సార్క్ కంట్రీస్. వీటన్నిటికీ స్పేస్ ఏజెన్సీస్ లేవు, కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించే అంత శక్తి వీటికి లేదనమాట. సో అందుకనే మనమే వీటికి కమ్యూనికేషన్ కానీ నావిగేషన్కి సంబంధించిన కానీ లేదా వరల్డ్ మెట్రలాజికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ GSAT-9 అనే ఉపగ్రహాన్ని ఉపయోగిస్తాం అనమాట వాళ్ళ కోసం. సో ఈ GSAT అనేది 2017 May 5th GSLV Mark II జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ Mark II F9 అనే రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. 65 ఆప్షన్ ఏ. 69 GSLV PSLV నౌకలను నిర్మించేది ఇది. సో GSLV PSLV అనేది ప్రయోగించేది మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, నెల్లూరు, శ్రీహరికోట. వీటిని తయారు చేసేది ఎక్కడ తయారు చేస్తారంటే మేజర్గా విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం. సో తిరువనంతపురంలో ఉంది. దీన్ని తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అని కూడా అంటారు. 1963లో ఇది ఫామ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సోమనాథ్ అనే ఆయన ఉన్నారు. సో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో మేజర్గా పార్ట్స్ని తయారు చేసి వాటిని GSLV PSLVగా మారుస్తుంటారు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV GSLVని ప్రయోగిస్తారు అంతరిక్షంలోకి. నెక్స్ట్ సి ఆప్షన్ వచ్చి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ IISU అంటారు. ఇది తిరువనంతపురంలో ఉంది. ఇది డిజైన్ డెవలప్మెంట్ చేస్తుంది అనమాట ఇనర్షియల్ సిస్టాన్ని. అంటే ఇనర్షియల్ సిస్టమ్ అంటే ఏం లేదు, రాకెట్ గైడింగ్ పాత్ అనమాట. సో ఈ IISU అనేది ఇనర్షియల్ సిస్టమ్ని తయారు చేస్తుంది, డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇది తిరువనంతపురంలో ఉంది. IISU అంటారు దీన్ని, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ డి ఆప్షను NRSC అంటారు. సో ఈ NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ అనేది హైదరాబాద్లో ఉంది. NRSC అనేది ఈ NRSC ఏం చేస్తుందంటే ఇస్రోకి సంబంధించి PSLV GSLV ద్వారా ప్రయోగించినటువంటి అంతరిక్ష కృత్రిమ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ శాటిలైట్, ఈ శాటిలైట్ నుంచి వచ్చే డేటాని తీసుకొని గ్రౌండ్లో తీసుకునేది స్టేషన్స్ ఏంటంటే ఈ NRSC, గ్రౌండ్ స్టేషన్ ఫర్ రిసీవింగ్ శాటిలైట్ డేటా. ఇదే హైదరాబాద్ NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ అనేది. సో 69th PSLV GSLV నౌకలను నిర్మించేది మాత్రం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం.
వాటిని ప్రయోగించేది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, నెల్లూరు, శ్రీహరికోట. ఇనర్షియల్ సిస్టమ్ తయారు చేసేది ఆప్షన్ సి. ఆప్షన్ డిలో ఎన్ఆర్ఎస్సి అంటే పంపించిన శాటిలైట్ డేటాని కలెక్ట్ చేసేది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్. 69 ఆప్షన్ ఏ. 70 కింది విషయాలలో ఎర్త్ సమ్మిట్ 1990 నుండి వచ్చిన అజెండా 21 స్పష్టంగా దేని గురించి? అజెండా 21 అని ఎక్కడ మీకు వినిపించినా దీన్ని దేని గురించి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సుస్థిర అభివృద్ధికి సంబంధించి. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి రిసోర్సెస్ని ఉంచి ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా ఆలోచించడమే సస్టైనబిలిటీ అంటే. సింపుల్. సస్టైనబిలిటీ కాకపోవడం అంటే ఏంటో చూడండి ఒకసారి. కోల్ని బాగా ఉపయోగించడం వల్ల కోల్ని ఏమవుతుంది? ఫ్యూచర్ జనరేషన్కి కోల్ ఉండదు. ఇది ఎందుకంటే నాన్ రెన్యూబుల్ కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్కి ఉండదు. కోల్ మొత్తం ఉన్నదాన్ని ఇప్పుడే ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఈ విషవాయువులన్నీ రిలీజ్ చేసి ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తాం. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళందరూ ఇంకా భూమి లోపల దాక్కోవాలి ఇంకా వాళ్ళు, ఎందుకంటే మనం క్లీన్ ఎయిర్ను వచ్చాం కాబట్టి. ఇది సస్టైనబిలిటీ కాదు. సస్టైనబిలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ సోలార్ని ఉపయోగించామనుకోండి మనం, ఇది రెన్యూబుల్ ఎనర్జీ. ఫ్యూచర్ జనరేషన్కి ఎటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు. దాంతోపాటు సోలార్ని మీరు ఎంత ఉపయోగిస్తున్నా కానీ ఇది రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. సో అది సస్టైనబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. నాన్ సస్టైనబుల్ ఎనర్జీ ఏంటి? కోల్. సో అది సస్టైనబిలిటీ అంటే. సస్టైనబిలిటీ అంటే సింపుల్, ఫ్యూచర్లో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్కి మనం ఉపయోగపడటమే సస్టైనబిలిటీ అంటే. సో 70 అజెండా 21 కూడా ఎర్త్ సమ్మిట్, రియో డి జెనీరోలో ఒక సమ్మిట్ జరిగింది. ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి ఇక్కడ 1992లో. దీన్ని ఎర్త్ సమ్మిట్ అంటారు, దీన్ని రియో డి జెనీరో అంటారు. బ్రెజిల్లో జరిగింది ఇది. ఈ సమ్మిట్లో అజెండా 21 అనేది కంక్లూడ్ చేశారు. ఈ అజెండా 21 దేనికి సంబంధించిందంటే సుస్థిర అభివృద్ధికి సంబంధించింది, సస్టైనబిలిటీకి సంబంధించింది. నెక్స్ట్ 70 ఆప్షన్ సి. 74 సైన్స్ అండ్ టెక్నాలజీ. పగలు రాత్రి ఎల్లవెల్లలా భూమి ఉపరితలాలను చిత్రీకరించే భారత రిమోట్ సెన్సింగ్ అంటే ఇండియాకి సంబంధించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది అని అడుగుతున్నారు. 74th ఆప్షన్ వచ్చేసి సి, రీశాట్. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అంటారు. రీశాట్ అంటే RISAT, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, సో అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఈ రీశాట్ అందిస్తుంది అనమాట. సో అందుకని ఆప్షన్ సి కరెక్ట్. 74C రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. సో ఎప్పుడు కూడా ఇది ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. మిగతావి కూడా ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో వీళ్ళు ఏమిచ్చారంటే కార్టోశాట్ అని ఇచ్చారు. ఈ కార్టోశాట్ అనేది మనం ఇప్పుడు కార్టోశాట్ 1, కార్టోశాట్ 2A, 2B, 2C, 2D, 2E, 2F వరకు చేశారు. కార్టోశాట్ 3 అనేది కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. కార్టోశాట్ 3ని 2019లో లాంచ్ చేశారు. కార్టోశాట్ 1ని 2005లో లాంచ్ చేశారు. ఈ కార్టోశాట్ సిరీస్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో అంటే భూమి యొక్క అబ్జర్వేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఇండియా రిమోట్ సెన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్టోశాట్ సిరీస్ని చేయడం జరిగింది అనమాట. ఈ కార్టోశాట్ కృత్రిమ ఉపగ్రహాన్ని భూమి మీద నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ప్రయోగించి సో ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి, ఎర్త్ మీద జరిగే యాక్టివిటీస్ని అంటే ఎన్విరాన్మెంట్ ఫోర్కాస్ట్ కానీ, సో మెటరలాజికల్ ఫోర్కాస్ట్ కానీ, వర్షం కానీ, వేడి కానీ, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ కార్టోశాట్ శాటిలైట్స్ గ్రహిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ డి, రిసోర్స్ శాట్. సో ఇది వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి ల్యాండ్ మీద అనే దాని మీద ఈ రిసోర్స్ శాట్. ఈ రిసోర్స్ శాట్ కూడా ఇస్రో ప్రయోగించింది. ఈ రిసోర్స్ శాట్ వల్ల ఏంటంటే భూమి మీద నుంచి దూరంగా పిక్చర్స్ చేస్తే, ఎటువంటి పిక్చర్ చేస్తారంటే భూమి మీద ఎక్కడ ఎంత వాటర్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రిసోర్స్ శాట్ ఉపయోగిస్తారు. సో 74 ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి. 76th క్వశ్చన్ స్కీమ్స్కి సంబంధించింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 క్రింది ఎన్ని రోజుల పనిని కల్పిస్తారు? MG నరేగా, దీన్నే పనికి ఆహార పథకం అంటారు. ఇది ఫస్ట్ 150 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్లో తీసుకొని వచ్చారు ఈ స్కీమ్ని. తర్వాత ఎవ్రీ ఇయర్ 100 డేస్ ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేశారు. ఒక ఫ్యామిలీలో ఒక 100 డేస్ ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 100 డేస్ ఆఫ్ వర్క్ పర్మిట్ని 150 డేస్కి ఇంక్రీజ్ చేశారు తర్వాత. సో ఇప్పుడు ప్రజెంట్ MG నరేగా కింద 365 డేస్లో 150 డేస్ వర్క్ని ప్రొవైడ్ చేస్తారు పూర్ ఫ్యామిలీస్కి. ఎవరైతే మన్రేగా కార్డు ఉందో వాళ్ళకి ఆ 150 డేస్ ఆఫ్ వర్క్ ఒక ఫ్యామిలీకి 150 డేస్ ఆఫ్ వర్క్, ఒక పర్సన్కి కాదు. సో 76 ఆప్షన్ బి. ఫస్ట్ అందరూ 100 అనుకుంటారు, 100 నుంచి 150కి ఇంక్రీజ్ చేయడం జరిగింది.
77 సొసైటీకి సంబంధించింది. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏది? సో జాజ్మనీ వ్యవస్థ. దీన్ని యజమానీ సిస్టమ్ అని కూడా అంటారనమాట. అంటే జాజ్మనీ వ్యవస్థ అనేది, యజమానీ సిస్టమ్ అనేది ఏంటంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర లోయర్ క్యాస్ట్ వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఇలా పనిచేసిన తర్వాత అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి వీళ్ళు వర్క్ ఇస్తే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పండించిన పంటను కానీ లేదా ఇతర వస్తువులను కానీ లోయర్ కాస్ట్ వాళ్ళకి అందించేవాళ్ళు అనమాట. దీన్నే జాజ్మనీ సిస్టమ్ అంటారు. గ్రామాలలో కులాల మధ్య సంబంధాలను నియంత్రించే వ్యవస్థ ఏదంటే 77 ఆప్షన్ డి సొసైటీకి సంబంధించి వచ్చినది. ఏపీకి సంబంధించిన స్పెసిఫిక్ వచ్చినది 78. ఆంధ్రప్రదేశ్ నుండి రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారులు ఎవరంటే కర్ణం మల్లేశ్వరి. సో 78 ఆప్షన్ బి. 79 ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిటల్ గ్రామం, సో ఫస్ట్ డిజిటల్ విలేజ్ ఏదని అడుగుతున్నారు. మోరీ. ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఈ మోరీ ఫస్ట్ డిజిటల్ విలేజ్ అనమాట. డిజిటల్ విలేజ్ అంటే ఇక్కడ మ్యాక్సిమం పెన్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అంశాలని ఆన్లైన్లో చేయటం, తర్వాత విఆర్ఓ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్స్ కూడా ఆన్లైన్లో పనిచేయటమే ఈ మోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఈస్ట్ గోదావరిలో ఉందన్నమాట. ఈ మోరీ అనేది జీడిపప్పు ఎక్కువగా పడుతుందంట ఈ సరౌండింగ్ ప్రాంతాల్లో. 79 ఆప్షన్ బి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఈ క్వశ్చన్ అడిగారు. బ్లాక్ వ్యవస్థను రద్దు చేయటం, జిల్లా పరిషత్కు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించడం, బ్యూరోక్రసీ పాత్రను తగ్గించడం తదితర సూచనలు చేసిన కమిటీ ఏదంటే జీవీకే రావు కమిటీ. ఆప్షన్ ఇది 80 ఆప్షన్ డి. అశోక్ మెహతా కమిటీ చెప్పింది 2 టైర్ సిస్టమ్, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పింది 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన వీడియోని మీరు క్లియర్గా చూడొచ్చు ఎస్బీఆర్ అకాడమీలో. నెక్స్ట్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్. సో 80th క్వశ్చన్ ఆప్షన్ డి. 81 క్వశ్చన్ సొసైటీకి సంబంధించింది. సమాజం ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది? విభేదాలు. కన్ఫామ్గా సమాజంలో విభేదాలు ఉండబట్టే కదా సో ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఉండుకోకుండా జరుగుతుంది. సమానత్వం మీద ఉండదు కన్ఫామ్గా. సో నిన్ను నన్ను ఈక్వల్గా చూస్తున్నారా? చూడట్లేదు. సో మళ్ళీ అలా తీసుకున్నారు అంటే నిన్ను నన్ను ఈక్వల్ అంటే అందరినీ ఈక్వల్గా చూడరు అని అర్థం. రెండోది రాజసం, మూడోది ఆధిక్యత, నాలుగోది విభేదాలు. ఇవన్నీ కూడా అన్ని విభేదాలతో నడుస్తూ ఉంటుంది సమాజం. ఇదే సూత్రం మీద పనిచేస్తుంది. సో సొసైటీకి సంబంధించి వచ్చిన 81 ఆప్షన్ డి. 82 ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుంది. ఈ క్రైమ్స్ గురించి ఒక రికార్డ్ని ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ది ఎన్సీఆర్బి అనేది. సో అంటే మరణాలు ఎక్కువగా ఉన్నాయి, ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఏది క్రైమ్ ఎక్కువగా జరుగుతుంది, ఎవరి మీద ఎక్కువ క్రైమ్ జరుగుతుంది, అలాంటి ఏ క్రైమ్ జరుగుతుంది, ఇలాంటి రిపోర్ట్లన్నీ ఇస్తూ ఉంటాయి వీళ్ళు. మహిళల మీద ఆధారంగా ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళల మీద ఎక్కువగా నేరాలు జరుగుతుంటే వాటిలో ఉన్నటువంటి నేరం ఏంటంటే గృహహింస. సో గృహహింస ఎక్కువగా జరుగుతున్నట్టుంది. అంటే మహిళల మీద జరిగేటువంటి హింసలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అంటే గృహహింస. మహిళలను ఇబ్బందులు పెడుతున్న వారిలో ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తుందంటే వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళే. సో ఇది ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ఇచ్చింది. సో ఎన్సీఆర్బీ రిపోర్ట్లో ప్రకారం ఈ ఆప్షన్ 82 ఆప్షన్ ఏ. 83 ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 13 షెడ్యూల్స్ ఉన్నాయి. 83 ఆప్షన్ బి. 84 తెలుగు సినిమా పితామహుడుగా ఎవరు పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. రఘుపతి వెంకయ్య నాయుడు. 84 ఆప్షన్ ఏ. ఈ క్రింది వాటిలో శివాజీ మత గురు ఎవరు? సో 85th క్వశ్చన్ హిస్టరీ నుంచి ఇది. శివాజీ యొక్క మత గురువు ఎవరు? మత గురువు ఎవరంటే రామ్దాస్. ఈ రామ్దాస్ని మనం సమర్థ రామదాస్ అని కూడా అంటారు. 1608 నుంచి 1681 వరకు ఇతని కాలం అనమాట. ఇతన్ని నానా ధర్మాధికారి అని కూడా అంటారనమాట. సో ఈ రామదాస్ని గురువుగా మత గురువుగా ఎంచుకున్నాడు. నార్మల్ గురువు వేరు, ఇతనికి మత గురువు వేరు. మత గురువుగా సమర్థ రామదాస్ని ఫాలో అయినట్టుగా శివాజీని చెప్తారు. 86 హిస్టరీకి వచ్చింది ఇది. ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రైతువారీ విధానాన్ని ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? రైతువారీ విధానం అనేది ఒక ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ అనమాట. ఈ రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కర్నూలులో. 86 ఆప్షన్ ఏ. ఈ రైతువారీ విధానాన్ని అసలు అమలు చేసింది ఎవరంటే మున్రో. సో ఈ రైతువారీ విధానాన్ని అమలు చేసిన పర్సన్ థామస్ మున్రో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మిడిల్ మ్యాన్స్ ఉండేవాళ్ళు జమీందారీ సిస్టంలో. సో జమీందారీస్ ఏం చేసేవాళ్ళు? ట్యాక్స్ని కలెక్ట్ చేసి పీజెంట్ నుంచి అది బ్రిటిషర్స్కి అందించేవాళ్ళు. అంటే మిడిల్ మ్యాన్గా ఉండేవాళ్ళు జమీందారీ సిస్టంలో, జమీందారీ వ్యవస్థలో. సో వీళ్ళు
భూమి నుంచి శిస్తును వసూలు చేసి బ్రిటిషర్స్కి అందించేవాళ్ళు జమీందారీ సిస్టంలో. కానీ రైతువారీ సిస్టంలో ఏంటంటే మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తూ థామస్ మున్రో మేజర్గా సౌత్ ఇండియా అంటే బొంబాయి ప్రావిన్స్లోను మద్రాస్ ప్రావిన్స్లోను దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యి డైరెక్ట్గా రైతుల నుంచి ట్యాక్స్ వసూలు చేయడం వల్ల మిడిల్ మ్యాన్ అయినటువంటి జమీందారీస్ రైతులను ఇబ్బంది పెట్టకోకుండా కలగజేసే కార్యక్రమం ఈ రైతువారీ విధానం. సింపుల్, ఇది ఒక ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, అంటే భూమి శిస్తు వసూలు చేసే ఒక వ్యవస్థ. ఎలాంటి వ్యవస్థ అంటే మధ్యలో ఉన్న జమీందారులను ఎలిమినేట్ చేసి బ్రిటిషర్స్ నుంచే డైరెక్ట్గా అధికారులను నియమించి రైతుల దగ్గర నుంచి కౌలు రైతుల దగ్గర నుంచి పన్నుల్ని వసూలు చేస్తారు. దీన్నే రైతువారీ సిస్టమ్ అంటారు. సో మద్రాస్ బొంబాయి ఏరియాలో జరిగింది. ఇది డైరెక్ట్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ సిస్టము. మిడిల్ మ్యాన్ ఎలిమినేట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది థామస్ మున్రో తీసుకొని వచ్చారు. సో ఇది 86 ఆప్షన్ ఏ. 87 జాగ్రఫీ నుంచి కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత కౌన్సిల్కు అధిపతి ఎవరో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి. సో ఇది కృష్ణా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్స్ ఉంటాయి, అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956లో చేయబడింది. ఈ 1956లో చేయబడిన దాని ప్రకారం ట్రిబ్యునల్స్ని ఫామ్ చేయటం కానీ ఒకరెవరికి ఇంకొకరెవరికి మధ్యలో కమిటీల్స్ని ఏర్పాటు చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం నదీ జలాల వివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్ని ఫామ్ చేయడం జరిగింది. సో 87 ఆప్షన్ సి. 88 ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 8(3) ప్రకారం గవర్నర్ తీసుకునే నిర్ణయం ఫైనల్. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 10 years కంబైన్డ్ గవర్నర్ ఉంటారో ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పారనమాట. సో 88 ఆప్షన్ ఏ. 89 కింది వాటిలో భారతదేశంలో ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏది? సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం రాగి, కాపర్. ఇది 4th millennium BCE నుంచి ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మనకి ఈ కాపర్కి సంబంధించి హిందూ ఇమేజెస్, హిందూ గాడ్ ఇమేజెస్, బుద్ధ ఇమేజెస్ అంటే మహాయాన బుద్ధ ఇమేజెస్ అన్నీ కూడా రాగి అంటే కాపర్ బ్రాంజ్ ఇమేజెస్లో కనిపించినట్టుగా తెలుస్తున్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మనం కాపర్ బ్రాంజ్ మెటల్ని గమనించడం జరుగుతుంది. సో 89 ఫస్ట్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనం ఫస్ట్గా ఉపయోగించిన మెటల్ ఏంటంటే కాపర్, రాగి. 89 మిగతా ఆప్షన్స్ కూడా చూస్తే ఇనుము, ఐరన్ని మనం 1300 నుంచి 1000 BCలో వరకు ఉన్నట్టుగా ఐరన్ని యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాతే అంటే వేదిక్ పీరియడ్లోనే మనకి ఐరన్ వచ్చింది, కానీ ఇండస్ వ్యాలీ సింధు నాగరికత ప్రజలకి ఐరన్ అయితే తెలియదు. బంగారం, గోల్డ్ అనేది ఇండో గ్రీక్స్ 200 BC నుంచి ఉంది. ఇది మెనందర్ అనే ఒక రాజు 165 నుంచి 145 BC మధ్యలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఇండియా. ఇప్పుడు మనకు నార్త్ వెస్ట్ ఇండియా అంటే పాకిస్తాన్లో ఉన్న కొంత పార్ట్, ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో సో ఇండో గ్రీక్స్ పరిపాలించింది, అది నార్త్ వెస్ట్ ఇండియాలో. మెనందర్ అనే కింగ్ 165-145 BCలో ఈ గోల్డ్ కాయిన్స్ని యూజ్ చేసినట్టు చూస్తుంది. ఇండో గ్రీక్స్ టైం ఇది. సో 200 BC. వెండి, సో సిల్వర్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో యూజ్ చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం మొట్టమొదటి లోహం ఇండియాలో యూజ్ చేసింది మాత్రం కాపర్. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దానికన్నా ముందు నుంచి కూడా కాపర్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. 89 ఆప్షన్ బి. 90 హిస్టరీకి సంబంధించింది. ఇది హరప్పా నాగరికత యొక్క మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ. సో స్పేస్ అబ్జర్వేటరీ అనమాట ఇది. ఖగోళ అబ్జర్వేటరీ, ఆస్ట్రోనాటికల్ అబ్జర్వేటరీ అని కూడా అంటాం. ఈ ఖగోళ అబ్జర్వేటరీ ఈ క్రింది పురాతన భారతీయ ప్రదేశాల్లో అంటే అప్పట్లోనే వీళ్ళు అబ్జర్వేటరీని ఉపయోగించారు, అంటే స్పేస్ అబ్జర్వేటరీని ఉపయోగించారు. సో అప్పట్లోనే వీళ్ళు ఆ టెక్నాలజీ ఉపయోగించారు. ఏ నగరాల్లో అది ఆ ఖగోళ అబ్జర్వేటరీ అంటే ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అంటే నక్షత్రాలను కానీ ఈ విశ్వాన్ని పరిశీలించడానికి వాటి గురించి పరిశోధన చేయడానికి ఈ ఆస్ట్రోనాటికల్ అబ్జర్వేటరీ ఉపయోగిస్తారు. ఏ హరప్పా నాగరికతలో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎక్కడ కనుకోబడిందని చెప్తున్నారు. ఇది ధోలావీరాలో. ఈ ధోలావీరా అనేది కచ్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మిగతా ఆప్షన్స్ కూడా మనం చూస్తే 90 ఆప్షన్ డి కరెక్ట్. మిగతావి కూడా ఒకసారి చూస్తే చాందారో అనేది పాకిస్తాన్లో ఉంది. ఇది చిన్న చిన్న పూసలు తయారు చేయడానికి అంటే కార్నేలియన్ బీడ్స్ అంటారు. ఈ కార్నేలియన్ పూసలు తయారు చేయడానికి ఇది ఫేమస్ బాగా. రోపార్ అనేది పంజాబ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్, దీన్ని రోపా నగర్ అని కూడా అంటారు. ఇండిపెండెంట్ ఇండియాలో ఇది ఒక ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ అనమాట. సింధు నాగరికత ప్రజలకు సంబంధించినటువంటి
భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట కనుక్కున్నటువంటి ఇండస్ వ్యాలీ సైట్ అంటే హరప్పన్ సైట్ ఏంటంటే రోపార్, పంజాబ్లో ఉన్నటువంటి రూపానగర్ 1947 తర్వాత. సో రూపానగర్ పంజాబ్ ద ఫస్ట్ హరప్పన్ సైట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఇండిపెండెంట్ ఇండియా అంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ హరప్పన్ సైట్ ఏంటంటే అంటే ఫస్ట్ హరప్పన్ సైట్ మళ్ళీ కనుక్కున్నారు పంజాబ్లో, అదే రూపానగర్, అదే రోపార్ అంటారు. దైమాబాద్, ఈ దైమాబాద్ అనేది మహారాష్ట్రలో గోదావరి రివర్కి సంబంధించిన ఉపనది అయిన ప్రవారా రివర్లో ఉందన్నమాట. సో ఈ దైమాబాద్ దేనికి ఫేమస్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన బ్రాంజ్ గాడ్స్ దీంట్లో దొరికినాయి. బ్రాంజ్ మెటల్కి సంబంధించిన దేవతా విగ్రహాలు ఇక్కడ దొరికినాయి. అది దైమాబాద్. దైమాబాద్ మహారాష్ట్ర, రోపార్ పంజాబ్, చాందుదారో పాకిస్తాన్, ధోలవీరా గుజరాత్. 90 ఆప్షన్ ధోలవీరా. ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ధోలవీరాలో కనిపించింది మనకి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న, హరప్పన్ సివిలైజేషన్ అన్న, మొహంజదారో అన్న ఇవన్నీ కూడా ఒకటే అనమాట. హరప్పన్ సివిలైజేషన్ ఎందుకన్నాను అంటే హరప్పా కన్నా కూడా మొహంజదారో చాలా పెద్ద సైటు. అంటే మొహంజదారో చాలా ఓల్డెస్ట్ హరప్పా కన్నా కూడా. కానీ ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన గుర్తులు దొరికినాయి మనకి హరప్పాలో. అందుకని దానికి ఫస్ట్ హరప్పన్ సివిలైజేషన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే హరప్పా నగరంలో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాయి హరప్పా కానీ మొహంజదారో కానీ. అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళిన పాటలో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సింధు నది ఒడ్డునే ఈ హరప్పా నాగరికత ఉండేది కాబట్టి ఫస్ట్ కనుక్కోవడం వల్ల దీన్ని హరప్పా సివిలైజేషన్ అన్నారు. తర్వాత చాలా సైట్లు కనిపించిన తర్వాత దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు అనమాట. సో మొహంజదారో అనేది బిగ్గెస్ట్ సైట్. 90 ఆప్షన్ డి. 91 మొదటి పూర్తి నిడివి గల తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద. 91 ఆప్షన్ సి. 92 పాలిటీకి సంబంధించింది. 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మనం ఒక పద్ధతి ప్రకారం క్వశ్చన్లు ఇచ్చుకుంటూ వెళ్తాం, ఎందుకంటే గ్రామ సచివాలయానికి ఎలా వచ్చినాయి క్వశ్చన్లు అనే దాని మీదే మేజర్గా బేస్ అయి ఉంటాం మనం. 92 ఆప్షన్ ఏ. పంచాయతీ రద్దు చేసిన దగ్గర నుంచి 6 నెలల గడువులోపు మళ్ళీ తిరిగి ఎన్నికలు జరపాలి కన్ఫామ్గా. సో 92 ఆప్షన్ ఏ. 93 ఆహార ధాన్యాల ఏపీ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఆహార ధాన్య విస్తీర్ణంలో ఏపీలో ఎన్ని లక్షల హెక్టార్లు ఉంటుందని అంచనా. 2018-19 సర్వేని బేస్ చేసుకుని ఇది. సో 40.26 lakh hectares. 93 ఆప్షన్ ఏ. 94 సొసైటీకి సంబంధించింది. ట్రైబ్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కదా, అందుకని ట్రైబ్స్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాం. గిరిజన ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా దేనిపై ఆధారపడతాయి. సో మ్యాక్సిమం ట్రైబ్స్కి దగ్గర మిగతా విషయాలు ఏముందో ట్రైబ్స్లో మేజర్గా ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా ఉంటుంది, బార్టర్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. నీకు వాళ్ళు పండించిన పంటని పక్క వాళ్ళకి ఇస్తే వాళ్ళు పండించిన పంటని వీళ్ళకిస్తారు, వీళ్ళ దగ్గర ఉన్న వస్తువును వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువును వీళ్ళకిస్తారు. దీన్నే బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి అంటారు. ఎకానమీలో ముందు మనకి వస్తు మార్పిడి పద్ధతి నుంచే మనీ మోడర్న్ సిస్టమ్ వచ్చిందనమాట. సో వస్తు మార్పిడి పద్ధతి అనేది గిరిజన ఆర్థిక సంబంధాల్లో మేజర్గా ఉపయోగపడుతుంది. 94 ఆప్షన్ సి. 96 ఏపీ బైఫర్కేషన్కి సంబంధించింది ఇది. న్యాయాధికారి పోస్టులో ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు రావడంతో న్యాయాధికారులను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఏ నిష్పత్తిలో పంచారు. 60:40 స్ప్లిట్. సో ఎందుకు 60:40 అంటే జనాభా ప్రాతిపదికన. సో అక్కడ మొత్తం 100 people తీసుకుంటే 60 ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉంటారు, 40 తెలంగాణలో ఉంటారు. అందుకని అన్ని మ్యాక్సిమం స్ప్లిట్ అనేది పాపులేషన్ బేస్గా తీసుకున్నారు. 60:40 స్ప్లిట్ ఉంటుంది. 96 ఆప్షన్ సి. 97 ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో సింపుల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022. 2022 వచ్చేసరికి అందరికీ పక్కా ఇల్లులు నిర్మించవటమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. సో 97 ఆప్షన్ ఏ. 98 తెలుగు మొదటి వార్తాపత్రిక ఏదంటే దేశాభిమాని. ఈ దేశాభిమాని అనేది అసలు తెలుగులోది కాదు, మలయాళం పేపర్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఈ పేపర్ని స్టార్ట్ చేసింది. తర్వాత ఈ మలయాళం పేపర్ అయిన దేశభూమిని, ఈ దేశభూమిని అనే మలయాళం పేపర్ చిన్నగా అదర్ లాంగ్వేజెస్లో కూడా వచ్చింది, అలా తెలుగులోకి కూడా వచ్చింది అనమాట. అప్పటికి కూడా తెలుగులో ఫస్ట్ వార్తాపత్రిక ఏంటంటే ఇది దేశాభిమాని. ఈ దేశాభిమాని అనేది ఇప్పుడు ప్రజెంట్ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ నవ తెలంగాణ ఇన్ తెలంగాణ, ప్రజాశక్తి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో స్టేట్ విడిపోయిన తర్వాత ముందు ప్రజాశక్తి అని ఉండేది, ఇప్పుడు నవ తెలంగాణగా తెలంగాణలో, ప్రజాశక్తిగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పత్రిక ఈ దేశాభిమాని పత్రిక. 98 ఆప్షన్ సి. 99 ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆనకట్ట. సింపుల్. సో నాగార్జున సాగర్ డ్యామ్. ఈ నాగార్జున సాగర్ ఆనకట్ట స్టోరేజ్ వచ్చేసి 312 TMCలు. సో 312 TMC స్టోరేజ్ ఉంటుంది, కృష్ణా రివర్ మీద కట్టారు. మిగతా ఆప్షన్స్ కూడా మీరు చూస్తే శ్రీరామ్ సాగర్ అనేది అసలు నిజామాబాద్లో ఉంటుంది, తెలంగాణలోది కాదు, ఏపీలోది కాదు, తెలంగాణలోది. శ్రీశైలం 216 TMCలు, మహబూబ్ నగర్ కను మనకి గుంటూరుకు దగ్గరలో ఉంటుంది శ్రీశైలం అనేది. 216 TMC కృష్ణా రివరు. సోమశిల అనేది పెన్నా రివర్ మీద ఉంది, 75 TMCs. సో అన్నిటికన్నా హైయెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆనకట్ట నాగార్జున సాగర్ డ్యామ్.
సో 99 ఆప్షన్ సి. 100 ఆంధ్రోద్యమము అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఏపీ హిస్టరీకి సంబంధించింది కొండా వెంకటప్పయ్య. సో ఇతను ఒక దేశభక్తుడు, సో లాయర్ కూడా ఇతను. కృష్ణా పత్రికని ఫౌండర్ ఇతనే, ఎడిటర్ కూడా ఇతనే. వీక్లీ మ్యాగజైన్, కృష్ణా పత్రిక అనే వీక్లీ మ్యాగజైన్ నడిపారైనా. గుంటూరులో జన్మించారు. 1866 నుంచి 1948 వరకు ఇతని యొక్క కాలం. ఈ కొండా వెంకటప్పయ్య ఆంధ్రోద్యమ అనే గ్రంథాన్ని రచించారనమాట. వీళ్ళలో ఇంకో ముఖ్య వ్యక్తి ఏంటంటే 100 ఆప్షన్ సి. సో ఏ అనే ఆప్షన్ చూస్తే రామతీర్థ, ఆయన రామస్వామి అంటారు. ఇండియాకి సంబంధించినటువంటి వేదాంత ఫిలాసఫీని ఆయన ప్రమోట్ చేశారు. వివేకానంద తర్వాత యుఎస్ఏలో స్పీచ్ ఇచ్చి వివేకానంద తర్వాత యుఎస్ఏలో హిందూ ఫిలాసఫీ గురించి మాట్లాడిన వ్యక్తి ఈ రామతీర్థ. 1902లో మాట్లాడారు. వివేకానంద మనకి 1893లో మాట్లాడటం జరిగింది. 100 ఆప్షన్ సి. ఏపీ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ 101 రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం ఎంత? సో 17.62 లక్షల హెక్టార్లు. 101 ఆప్షన్ బి. నెక్స్ట్ 103 సొసైటీ. ముస్లింలో ఒకప్పుడు ఈ పేరు గల తాత్కాలిక వివాహం, సో టెంపరీ మ్యారేజ్ అంటారు, తాత్కాలిక వివాహం. షియా, ముస్లింలో మనకి సున్నీ షియా అని 2 సెక్ట్స్ ఉన్నాయి. షియాలో ఇది ఫేమస్ అనమాట. ఈ షియాలో ఉన్నటువంటి మోతా వివాహం అనేది తాత్కాలిక వివాహం. సో ఈ మోతా కాంట్రాక్ట్కి వస్తారు, అంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి నచ్చితే ఈ మోతా కాంట్రాక్ట్ చేసుకుంటారు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ దానికి అనుగుణంగా ఎవరైతే చేసుకునే అతను ఉన్నాడో అతను డౌరీ ఇస్తాడనమాట. వీళ్ళు ఇష్టం ఉన్నంత కాలం కలిసి ఉంటారు, తర్వాత విడిపోవచ్చు. ఇదే మోతా వివాహం, తాత్కాలిక వివాహం. 103 సి. ట్రిపుల్ తలాక్ కూడా రీసెంట్గా బ్యాన్ చేశారు. మన ఇండియన్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. ట్రిపుల్ తలాక్ అంటే సింపుల్గా ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఇది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరైతే ముస్లిం పర్సన్ ఒక మహిళని మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి విడాకులు ఇవ్వాలంటే 3 సార్లు తలాక్ అని చెప్తే విడాకులు అయిపోయినట్టే. సో ఇది ముస్లిం మతాచారం అనమాట. దాన్ని అలా చెప్పడం చట్టవిరుద్ధం. సో ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమెన్ యొక్క స్థితిగతులని దిగజారుస్తుంది అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ ట్రిపుల్ తలాక్ని ముస్లిం పర్సనల్ లాస్ నుంచి కొట్టేసి ఇది నేరంగా పరిగణించడం జరిగింది. సో 103 మోతా వివాహం అనేది టెంపరీ మ్యారేజ్. 103 ఆప్షన్ సి. ఏపీ బైఫర్కేషన్కి సంబంధించిన ఇష్యూ 104 ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరిగిన సంవత్సరం 1956 ఫిబ్రవరి 20. సో 104 ఆప్షన్ బి కరెక్ట్. దీన్ని జెంటిల్స్ మ్యాన్ అగ్రిమెంట్ అంటారు. ఈ జెంటిల్ మ్యాన్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1956లో మనకి నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవడానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 మిక్స్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ నిజాం పరిపాలించిన హైదరాబాద్ స్టేట్ ఈ రెండింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ చేస్తున్నారు కాబట్టి, ఇలా ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అవుతే ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి ఆల్రెడీ వెనకబడిపోయిన వాళ్ళు ఈ నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ ప్రాంతీయులు తెలంగాణ వాళ్ళు, వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీస్ ఇవ్వాలి, జాబ్స్లో కానీ వాటర్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఎలాంటి చర్యలు వీళ్ళకి చేయాలి, ఎలాంటివి చేసి వీళ్ళని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది, వీళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలి. ఆంధ్ర పీపుల్ ఫార్వర్డ్లో ఉన్నారు, తెలంగాణ పీపుల్ కొంచెం ఫార్వర్డ్లో లేరు. వీళ్ళని అక్కడికి ఈక్వల్ చేయడానికి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ని వాటర్ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేయాలి అనేదే ఈ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అంటే 2 రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రము మరియు హైదరాబాద్ స్టేట్ కలిసేటప్పుడు పెద్ద మనుషులు అటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది తెలంగాణ నుంచి కొంతమంది కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. తెలంగాణకి సంబంధించినటువంటి వెనకబడిన ప్రాంతాలని తెలంగాణ అభివృద్ధిని గురించి ఏం చేయాలి అనేది ఈ అగ్రిమెంట్లో రాసి ఉంటుంది అనమాట. సో ఇది 1956 ఫిబ్రవరి 20 జరిగింది. సో సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ తర్వాత ఈ జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీంట్లో జరిగినటువంటి తప్పులు తడకల వల్లే అది ఇంప్లిమెంట్ పోవటం వల్లే ఇట్ లీడ్స్ టు సపరేట్ స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ సపరేట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయిందని అందరూ నమ్ముతున్నారు. 104 ఆప్షన్ బి. ఐపీ బైఫర్కేషన్ 105 ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆస్తుల విభజన 2 రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది? ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి. 105 ఆప్షన్ బి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. తర్వాత ఏపీ జాగ్రఫీకి సంబంధించింది ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా పరిగణించబడుతుంది? సో బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. 106 ఆప్షన్ సి. నీలగాయ అనేది తమిళనాడుది, పులి అనేది మనకు తెలుసు నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. సాంబార్ జింక లేదా సాంబార్
సాంబార్ జింక అనేది ఒడిస్సాకి సంబంధించింది. సో 106 ఆప్షన్ సి. ఏపీ జాగ్రఫీకి సంబంధించిన 107th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారుల సంఖ్య సుమారు. సో సుమారుగా అన్నారు కాబట్టి 21, కరెక్ట్గా అంటే 23, 16, 26, 30, 40, 42, 44, 65, 67 ఇలా చాలా నేషనల్ హైవేస్ వెళ్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మొత్తంగా 23 వెళ్తున్నాయి. సుమారుగా అన్నారు, ఇక్కడ 23 ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం. సుమారుగా అయితే 21, మ్యాక్సిమం కరెక్ట్ ఫిగర్ చెప్పాలంటే 23 నేషనల్ హైవేస్ ఏపీలో వెళ్తున్నాయి. 107 ఆప్షన్ డి. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించి నిర్మలా సీతారామన్ ముందు భారతదేశ చివరి మహిళ, అంటే నిర్మలా సీతారామన్ ఎకనామికల్ మినిస్ట్రీ అంటే ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకి ఆర్థిక మంత్రిగా చేపట్ట ముందు మిగతా దానికన్నా ముందున్న మహిళగా చేసింది ఎవరు, ఆర్థిక మంత్రిగా చేసిన మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. 108 ఆప్షన్ ఏ. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశంలో పొడవైన బీచ్ ఏది? మెరీనా బీచ్ అందరికీ తెలిసింది, తమిళనాడు. సో ఆప్షన్ డి. 109 ఆప్షన్ డి. మిగతా బీచెస్ కూడా ఎక్కడ ఉన్నాయి చూడండి. అగోండా బీచ్ అంటే గోవాలో ఉంది, ఇది కావెలో సిమ్ బీచ్ అంటే ఇది కూడా గోవాలో ఉంది. వర్కల్ బీచ్ అంటే కేరళలో ఉంది. సో 109 ఆప్షన్ డి. 110 జాగ్రఫీకి సంబంధించింది, బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి? 3rd ర్యాంక్లో ఉంది, అంటే కోల్ని ప్రొడ్యూస్ చేయడంలో. ఫస్ట్ అంటే చైనా, సెకండ్ యుఎస్ఏ, 3rd ఇండియా, 4th ఆస్ట్రేలియా, 5th ఇండోనేషియా. 110 ఆప్షన్ సి. 111 ఏపీ జాగ్రఫీకి సంబంధించింది, ప్రథమ రాయలసీమ సమావేశం, దీన్ని శ్రీబాగ్ ప్యాక్ట్ అంటారనమాట. ఈ శ్రీబాగ్ ప్యాక్ట్ ఎక్కడ జరిగిందంటే కర్నూలులో జరిగింది. ప్రథమ రాయలసీమ సమావేశం కర్నూలులో జరిగింది 28 జనవరి 1934లో. ఈ శ్రీబాగ్ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం, ప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడుతుంటే తెలంగాణకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది జెంటిల్మ్యాన్స్ అగ్రిమెంట్. ఇక్కడ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్నట్టు మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా తెలుగు ప్రజల వరకు ఒక రాష్ట్రంగా ఏర్పడుతుంటే భాషా ప్రాతిపదికన తెలుగు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర పీపుల్ ఫార్వర్డ్, రాయలసీమ పీపుల్ బ్యాక్వర్డ్. కాబట్టి రాయలసీమకి ఎటువంటి చర్యలు చేయటం ద్వారా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగాలి అనేది ఈ శ్రీబాగ్ ప్యాక్ట్, శ్రీబాగ్ ఒడంబడిక. ఓకే, సో ఇదే ప్రథమ రాయలసీమ సమావేశం 28 జనవరి 1934. 111 ఆప్షన్ ఏ. 112 ఏపీ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 2001 నుంచి 2011కి ఎంత శాతం పెరిగింది? 37%. సో 112 ఆప్షన్ ఏ. 113 సేవ్ డాటర్స్ ఎడ్యుకేట్ డాటర్స్ అనే ఉద్యమాన్ని చేపట్టిన సదస్సు. ఆప్షన్ సి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. ఏపీ బైఫర్కేషన్ 114 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో మొత్తం 12 భాగాలు ఉండగా అందులో 8వ భాగం దేనికి సంబంధించింది? ఆల్ ఇండియా సర్వీసెస్. 114 ఆప్షన్ ఏ. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి అత్యాచారాలు ఎక్కువగా గల రాష్ట్రం సో మధ్యప్రదేశ్. ఆప్షన్ ఏ. ఏపీ జాగ్రఫీకి సంబంధించిన విషయం, అరకు వ్యాలీ హిల్ స్టేషన్ ఏ జిల్లాలో? అరకు అనగానే విశాఖపట్నం గుర్తొస్తుంది. 116 ఆప్షన్ ఏ. ఏపీ జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ 117 భారతదేశ భౌగోళిక విభాగాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్రింది డివిజన్ పరిధిలోకి వస్తుంది. సో తూర్పు కనుమలు మరియు తీర ప్రాంతం, ఈస్టర్న్ ఘాట్సే కదా మనకుంది. వెస్టర్న్ ఘాట్స్ అంటే అటువైపు, ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఇటువైపు. ఈస్టర్న్ ఘాట్స్ ఉన్న కంట్రీస్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్న స్టేట్స్ని మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి మొదలై ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు. సో ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు మధ్య ప్రాంతాలు. సో ఆప్షన్ డి. 117 ఆప్షన్ డి. 118 ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళిక? మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ 5-year ప్లాన్. సో రాజస్థాన్లో మొట్టమొదటిగా ఇది ఇంప్లిమెంట్ అయింది నాగౌర్ డిస్టిక్లో. ఈ నాగౌర్ డిస్టిక్ రాజస్థాన్లో సెకండ్ 5-year ప్లాన్లో ఫస్ట్ పంచాయతీరాజ్ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు 2 అక్టోబర్ 1959లో. సో 118 ఆప్షన్ బి. 119 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. 119 కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? సపరేట్ పంచాయతీ మినిస్టర్ని స్టేట్స్లో కానీ సెంట్రల్లో కానీ ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 2006 నుంచి. 119 ఆప్షన్ ఏ. ఏపీ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా ఎంత శాతం ఉంది 2011 ప్రకారం? 29.47%. సో 120 ఆప్షన్ ఏ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇది. నెక్స్ట్ సొసైటీ క్వశ్చన్, ఒక పురుషుని దేవర న్యాయ వివాహం. సో ఒక దేవర న్యాయ వివాహం అంటే సమాజానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సపోజ్ బ్రదర్స్ యొక్క వైఫ్ బ్రదర్ చనిపోయినప్పుడు కానీ లేదా వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు కానీ వాళ్ళు బ్రదర్స్తో ఇంకొక వివాహం చేయొచ్చు అనమాట. సో అది దేవర న్యాయం అంటారు. సో అదే పురుషుని దేవర న్యాయం. పిల్లలు పుట్టకపోయినా లేదా భర్త చనిపోయినా కానీ ఆ భార్యతో ఇంకొక బ్రదర్తో వివాహం జరుగుతుంది. సో అదే దేవర న్యాయం అనేది. 121 ఆప్షన్ బి.
123 భారతదేశంలో ఎక్కువగా ఏ రకమైన నేల కనిపిస్తాయి? సో ఒండ్రు నేలలో ఎగ్జాక్ట్గా 15 lakh square kilometers ఉన్నాయి మొత్తం. ఇది మొత్తం 100% సాయిల్ ఉంటే 45.6% సాయిల్ అల్యూవియల్ సాయిలే, ఒండ్రు నేలలే. 123 ఆప్షన్ డి. 124 భారతదేశంలో పొడవైన సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది? పొడవైన సరిహద్దును పంచుకునే దేశం బంగ్లాదేశ్. ఎందుకంటే ఇటువైపు మన స్టేట్స్ ఉంటాయి, అటువైపు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు అటువైపు ఉంటాయి, మన రాష్ట్రాలు ఇటువైపు ఉంటాయి. సో అందుకని బంగ్లాదేశ్ అనేది చుట్టూ మన బౌండరీయే ఉంటుంది. అందుకని బంగ్లాదేశ్తో మనకి ఎక్కువగా బౌండరీ ఉంటుంది. దాదాపుగా 4096 కిలోమీటర్లు ఉంటుంది బంగ్లాదేశ్తో మనకి సరిహద్దు. చైనాతో 3488 కిలోమీటర్లు, పాకిస్తాన్తో 3323 కిలోమీటర్లు, మయన్మార్తో 1643 కిలోమీటర్లు ఉంటుంది. సో 124 ఆప్షన్ సి. 125 పాలిటిక్స్ సంబంధించింది న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారం అనేది కోర్టులకు ఉంటుంది, అది హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టు కానీ. ఈ న్యాయ సమీక్ష అధికారంలో ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వహణ వర్గం కానీ, లెజిస్లేటివ్ అంటే శాసన నిర్వహణ వర్గం కానీ, అంటే చట్టసభల్లో చట్టాలు చేసినవి కానీ ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసే కార్యనిర్వహణ వర్గం కానీ, చీఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, కలెక్టర్స్ వీళ్ళందరూ కూడా కార్యనిర్వహణ వర్గం కిందకు వస్తారనమాట. పనులు చేసేవాళ్ళు. ఆ పనులు ఎలా ఉండాలి అని ప్రతిపాదించేది శాసన వర్గం. సో శాసన వర్గం కానీ, కార్యనిర్వహణ వర్గం కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేషన్ కానీ, సో వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలని రివ్యూ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే జ్యుడిషియరీ సిస్టమ్కి ఉంటుంది. సో సుప్రీంకోర్టు, హైకోర్టు. సో 125 ఆప్షన్ డి. 126 పాలిటీ నుంచి జిల్లా ప్రణాళిక కమిటీ అనేది రాజ్యాంగపరమైన సంస్థ. ఎందుకంటే ఇది ఆర్టికల్ 243Z పంచాయతీరాజ్ సిస్టంలో చెప్పడం జరిగింది. ఏదైతే రాజ్యాంగంలో ఏ పదం గురించి మెన్షన్ చేయబడుతుందో అది రాజ్యాంగపరమైన అంశము, రాజ్యాంగపరమైన సంస్థ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో జిల్లా ప్రణాళిక కమిటీ, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ కూడా సో మనకి పంచాయతీ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో రాజ్యాంగపరమైన సంస్థ. సో 126 ఆప్షన్ ఏ. రాజ్యాంగేతర సంస్థ అంటే రాజ్యాంగంలో లేని సంస్థ, అంటే రాజ్యాంగంలో దాని గురించి లేదు. ఇప్పుడు నీతి ఆయోగ్ రాజ్యాంగేతర సంస్థ. సో సలహా సంస్థ, అడ్వైజరీ బాడీ, జస్ట్ అడ్వైజ్ చేస్తుంది, చట్ట రూపంలో కూడా లేదు. నీతి ఆయోగ్ మళ్ళీ ఎగ్జాంపుల్, దాని చట్ట రూపంలో తీసుకురాలేదు, రాజ్యాంగంలో కూడా లేదు. నీతి ఆయోగ్ కూడా సలహా సంస్థ, అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగేతర సంస్థ నీతి ఆయోగ్. తర్వాత సలహా సంస్థ అడ్వైజరీ బాడీ కూడా నీతి ఆయోగ్. చట్టపరమైన సంస్థ అంటే ఏదైనా చట్టం ద్వారా తీసుకొస్తే దాన్ని చట్టం అంటారు. నీతి ఆయోగ్ అనేది చట్టం ద్వారా తీసుకురాలేదు, కాన్స్టిట్యూషన్లో కూడా జస్ట్ అడ్వైజరీ నేచర్, సలహా సంస్థ మాత్రమే. సో 126 ఆప్షన్ ఏ. 127 ఉమెన్ ఎంపవర్మెంట్. యాసిడ్ దాడులపై రాసిన ప్రముఖమైన గ్రంథం లాస్ట్ వర్డ్. సో 127 ఆప్షన్ బి. ఏపీ బైఫర్కేషన్కి సంబంధించి 128 ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టం 2014 ప్రకారం గ్రేహౌండ్స్ మరియు ఆక్టోపస్ దళాలు 2 రాష్ట్రాల మధ్య ఈ క్రింది విధంగా ఉంచబడతాయి. ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో వాటి ప్రకారం ఐచ్ఛికాల ఆధారంగా ఎవరైతే ఏ స్టేట్స్కి ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాటి ప్రకారం. సో 128 ఆప్షన్ డి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది ఇది. సో కర్ణాటకలో శరావతి రివర్ మీద ఉంది. ఇది వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరగా ఉంటుంది. దాదాపుగా 253 మీటర్ల హైట్లో ఉంటుంది. 129 ఆప్షన్ డి. 130 ఇండియన్ జాగ్రఫీ. ఇది భారతదేశం యొక్క ఏకైక చురుకైన అగ్నిపర్వతం అంటే యాక్టివ్ వల్కనో ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఇది బ్యారన్ ఐలాండ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోని బ్యారన్ ఐలాండ్లో ఉంది. ఇది సుమత్రా మయన్మార్. సో ఈ సుమత్రా అంటే మనకి ఇండోనేషియా దగ్గర, సుమత్రా మయన్మార్కి దగ్గర ఉన్నటువంటి, మయన్మార్కి మధ్యలో ఉన్నటువంటి ఏ డైవర్జెంట్ స్ప్లిట్ ఉందో ఆ బెల్ట్లో ఉన్నటువంటి అగ్నిపర్వతమే ఈ బ్యారన్ ఐలాండ్. సౌత్ ఏషియాలోనే అంటే దక్షిణాసియా దేశాలలో మొత్తంలో కూడా యాక్టివ్ వల్కనో ఉంది ఎక్కడైనా అదంటే అది ఇండియాలోనే అండమాన్ నికోబార్ దీవుల్లోని బ్యారన్ ఐలాండ్లో ఉన్నటువంటి వాల్కనో అగ్నిపర్వతం మాత్రమే. సో 130 ఆప్షన్ సి. ఏపీ ఎకానమీకి సంబంధించి క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఇది ఏ పంటలో ఉందంటున్నారు? జీడిపప్పు. 131 ఆప్షన్ డి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి నిర్భయ చట్టం ప్రకారం మొదటి తీర్పును వెలువరించిన కోర్టు వరంగల్ కోర్టు. 132 ఆప్షన్ బి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి రసాయన నపుంసకత్వం శిక్షను ప్రతిపాదించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. 133 ఆప్షన్ ఏ కృష్ణ అయ్యర్. సో మహిళల మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళకి రసాయనాలు ఎక్కించి నపుంసకత్వం తీసుకొచ్చేలాగా శిక్షణ విధించాలని చెప్పిన న్యాయమూర్తి ఎవరంటే కృష్ణ అయ్యర్. సో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి 133 ఆప్షన్ ఏ. హిస్టరీ క్వశ్చన్ 134 క్రింది వాటిలో ఏ వైస్రాయ్ ఇల్బర్ట్ బిల్ వివాదంతో సంబంధం కలిగి ఉన్నారు? ఇల్బర్ట్ బిల్ అనేది 1883లో తీసుకొచ్చారు. లార్డ్ రిప్పన్ తీసుకొచ్చారు దీన్ని. 1883లో లార్డ్ రిప్పన్ ఏం చేశారంటే ఇండియన్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ జడ్జెస్ ఉండేవాళ్ళు అప్పుడు కొంతమంది హయ్యర్ క్లాస్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో జ్యుడిషియరీ సిస్టంలోకి వెళ్ళారు. వాళ్ళని ఇండియన్ జడ్జెస్గా వచ్చేవాళ్ళు, కానీ వాళ్ళకి పూర్తి అధికారాలు ఉండేవి కావు కొంతకాలం వరకు. కానీ 1883లో లార్డ్ రిప్పన్ ఎల్బర్ట్ బిల్ అనే బిల్లుని తీసుకొచ్చి ఇండియన్ జడ్జెస్ కూడా యూరోప్ నుంచి వచ్చినటువంటి
యూరోపియన్ పర్సన్స్ని కూడా ట్రైల్ చేయొచ్చు, యూరోపియన్ పర్సన్స్ని కూడా ట్రైల్ చేసే అధికారం ఇచ్చారనమాట. దాన్నే ఎల్బర్ట్ బిల్ అంటారు. దీనికి వ్యతిరేకంగా చాలా బ్రిటిష్లో ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇండియన్స్ ఏంటి మమ్మల్ని బోన్లో నిలబెట్టి ఇండియన్స్ తీర్పులు చెప్పడం ఏంటి అనేది. యాక్చువల్గా ఏంటంటే ఇండియన్స్కి కూడా అవకాశం వచ్చిందని. ఈ ఎల్బర్ట్ బిల్ రాకముందు ఏంటంటే ఇండియన్ జడ్జెస్ ఓన్లీ ఇండియన్కి సంబంధించినటువంటి కన్విక్టెడ్ పర్సన్స్ని ట్రైల్ చేసేవాళ్ళు. వేరే యూరోపియన్ పర్సన్స్ కానీ బ్రిటిష్ పర్సన్స్ కానీ ఉంటే వాళ్ళని ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్రిటిష్ నుంచి వచ్చిన జడ్జెసే ట్రైల్ చేసేవాళ్ళు. సో కానీ ఎల్బర్ట్ బిల్తో ఏం చేసిందంటే లార్డ్ రిప్పన్ ఇండియన్ జడ్జెస్ కూడా యూరోపియన్ బ్రిటన్కి సంబంధించినటువంటి పర్సన్స్ కనుక కన్విక్ట్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం తీర్పు చెప్పే అవకాశం ఇండియన్ జడ్జెస్ కూడా ఉంటుంది అని చెప్పడమే ఎల్బర్ట్ బిల్ అనమాట. కానీ దీనికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి ఉద్యమాలు జరిగినాయి యూరోప్లో. 134 ఆప్షన్ సి. 135 టిబెట్ సాంప్రదాయం ప్రకారం మూడోసారి బుద్ధుడు ధర్మచక్రాన్ని ఎక్కడ తిప్పాడంటే ధాన్యకటకం. దీన్ని అమరావతి అని ప్రజెంట్ అంటున్నాం. ఇక్కడ 2 పేర్లు ఇచ్చాం కానీ రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే. ధాన్యకటకం, దీన్ని అమరావతి అంటారు. దీన్ని ధరణికోట ధాన్యకటకంగా మారింది. ఫస్ట్లో 500 BCEలో దీన్ని ధరణికోట అనేవాళ్ళు, తర్వాత ధాన్యకటకంగా మారింది, తర్వాత అమరావతిగా మారింది. సో ఇది వజ్రాయన బుద్ధిజానికి టాప్ ప్లేస్ అనమాట. తాంత్రిక్ బుద్ధిజం అంటారు దీన్ని. సో స్పీడ్గా ఎన్లైట్మెంట్ అంటే మోక్షాన్ని పొందటానికి ఈ వజ్రాయన బుద్ధిజం ఉపయోగపడుతుంది అనేది బౌద్ధుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. సో 135 ఆప్షన్ ఏ. 500 BCE నుంచి అమరావతి మనకి కనిపిస్తూ ఉంది చరిత్రలో. 137 సొసైటీ నుంచి ఇది ఒక బంధిత సమూహం. కులం అంటేనే బంధిత సమూహం. సో మ్యారేజ్ వాళ్ళలో చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బంధిత సమూహం. 137 ఆప్షన్ డి. 138 వివాహం వలన కలిగే బంధం ఎలా పిలుస్తారు? ఇంకేముంది, వైవాహిక బంధం. 138 ఆప్షన్ డి. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. దేశంలో గృహహింసను నేరంగా ఎప్పుడు గుర్తించారు? 1983. 139 ఆప్షన్ డి. తర్వాత ఈ 142 ఏపీ ఎకానమీ. ఈ క్రింది పంటల్లో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. సో మిరపకాయలు పండించడంలో. 142 ఆప్షన్ సి. ఏపీ హిస్టరీకి సంబంధించి ఆంధ్రాలో పుట్టిన బౌద్ధ శాఖ పేరు ఇందాక మనం చెప్పాం, వజ్రాయన. మహాయాన్ నుండి ఇది వచ్చింది. దీన్ని టిబెటన్ బుద్ధిజం అని కూడా అంటారు. తాంత్రిక విద్యలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. హీనయాన బుద్ధ్యానానికి బుద్ధిజంలో మేజర్గా మనకి హీనయాన, మహాయాన, వజ్రాయన, తెర్రవాడ అని 4 ఉంటాయి. హీనయాన బుద్ధిజం ఏంటంటే హీనయాన బుద్ధిజంలో బుద్ధుడు ఒక మానవుడిలాగానే గమనిస్తారు. ఆ మానవుడు కష్టపడి మోక్షాన్ని పొందిండు అనేదే హీనయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజంలో అంతరిక్షం నుంచి లేదా స్పేస్ నుంచి ఉద్భవించినటువంటి ఒక దేవుడే బుద్ధుడు. బుద్ధుడిని దేవుడిగా కొలచడం, ఆయన విగ్రహాన్ని ఆరాధించడమే మహాయాన బుద్ధిజం. బుద్ధుడు విగ్రహారాధన చేయకోకుండా బుద్ధుడిని ఒక మానవుడిలాగానే ఒక ఋషిలాగా చూడటం హీనయాన బుద్ధిజం. అది హీనయాన మహాయాన బుద్ధిజానికి తేడా. వజ్రాయన బుద్ధిజం అంటే ఏంటంటే ఇది తాంత్రిక శక్తులు ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో దీన్ని టిబెటన్ బుద్ధిజం అంటారు. టిబెట్లో ఎక్కువగా దీన్ని ఫాలో అవుతుంటారు. దీనికి వజ్రాయన బుద్ధిజానికి పుట్టినిల్లే అమరావతి, అదే ధాన్యకటకం. సో ఇదే ధరణికోట. 500 BCE నుంచి వజ్రాయన బుద్ధిజం అమల్లో ఉందని చెప్తున్నారు ఇక్కడ. 143 ఆప్షన్ సి. ఏపీ హిస్టరీకి సంబంధించింది ఇది. 144 ఈ క్రిందివి ఏ వ్యవస్థ యొక్క పేర్లు? పురాతన పంచాయతీలు, జానపద పంచాయతీలు, అంచెల పంచాయతీలు, అంచెల సమితిలు. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది. 144 ఆప్షన్ బి ఇంటర్మీడియట్. ఇవన్నీ కూడా 145 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి ఇది. ఏ తేదీన పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకునేది? ఏప్రిల్ 24. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏప్రిల్ 24, 1956 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి. సో 145 ఆప్షన్ సి. 146 ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత శాతం 59.96%. 146 ఆప్షన్ ఏ. 147 ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి వరకట్నాల కేసులో అధికంగా గల రాష్ట్రం. ఒడిశాలో ఎక్కువ వరకట్నాలు తీసుకుంటున్నారంటే డౌరీ. 147 ఆప్షన్ ఏ. 148 తన మేనత్త కూతురితో ఒక అబ్బాయి పితృక మేనరక వివాహం. సొసైటీ క్వశ్చన్ సంబంధించింది ఇది. 148 ఆప్షన్ సి. ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి గృహహింస చట్టం ఎప్పుడు చేయబడింది? 2005. 145 ఆప్షన్ ఏ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుంది? సో అన్టచబిలిటీ, అంటరానితనాన్ని రద్దు చేసిన గురించి. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ 17 అనేది. 150 పాలిటిక్స్ సంబంధించింది ఆప్షన్ డి. సో ఈ 150 క్వశ్చన్స్తో పాటుగా మనం ఇంకొక 20 క్వశ్చన్స్ని మీకు అనంతరంగా కరెంట్ అఫైర్స్ ఇచ్చాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కరెంట్ అఫైర్స్ అని ఆల్రెడీ మన ఆన్లైన్ కోర్సులో తీసుకున్న వాళ్ళకి ఇచ్చేసాం. తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా మన కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి.
వాటిలో కూడా ఇవన్నీ కవర్ అవుతాయి, అక్కడ నుంచి మీరు చూడండి. సో ఎనీవే మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫార్మేట్ మీకు అర్థమవుతుంది కదా, ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయో. ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే టెస్ట్ సిరీస్కి సంబంధించిన లింక్ని మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ని ప్రొవైడ్ చేస్తే మీకు టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి పర్చేజ్ చేసిన తర్వాత వెంటనే రాదు ఇది. సో మీకు ఒక 1 or 2 hours తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఈ టెస్ట్ సిరీస్ పంపించడం జరుగుతుంది. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఎస్విఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కాల్ చేయండి. 6305207624 అనే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మీకు మేజర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో రాలేదని ఇబ్బంది పడొద్దు. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ ఫస్ట్ నుంచి పెట్టిన టెస్టులు అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది మెయిల్ ఐడికి. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ.